ఏమై ఒక కప్పు కాఫీ ఇస్తావా? నేను బాగున్నారా? బాగున్నా, కూర్చోండి. ఏమై మీ అన్న వచ్చిండు రావు, 2 కప్పులు కాఫీ ఇస్తురా. బాగేనా? ఇంకా బాగున్నావా? మరి అబ్బాయి సంబంధం విషయం ఏంది? అమ్మాయికి ఇక కట్నం కావాలా? అమ్మాయి కావాలా? మా కట్ట కాకులు ఏమయ్యా, ముందే అమ్మాయి కావాలి. ఏమంటున్నారు? కట్న కానుకలు ఏమద్దా? మరి నన్ను అట్టేనే చేసుకున్నారా? ఏ కట్నం తీసుకోకుండా? అన్నా మంచిగా ఉన్నారా? అన్నా ఇగో ఆయన గట్లనే మాట్లాడతాడు కానీ కట్నం లేకుండా అయ్యా రేపు ఎవరు పెళ్లి చేసుకుంటున్నారే? ఇగో పెళ్లి సంబంధం చూసినప్పటి నుంచి పెళ్లి ఏదాకా పైసా లేకుండా ఏ పని అవుతుంది? ఈయన మాత్రం నన్ను ఏమైనా అట్టేనే చేసుకున్నాడా? మూటలు మూటలు కట్నం తీసుకున్నాడు మా అయ్య దగ్గర. ఇగో పిల్ల మంచిగా ఉండాలి, కట్నం కూడా మంచిగా ఇవ్వాలి. గట్లాంటి సంబంధం ఏదైనా ఉంటే చెప్పు. రే హరి, ఏం చేస్తున్నారా? ఏందమ్మా హరి హరి అని ఎక్కడికి రాబోతున్నావు? మళ్ళీ కొత్త రోజు ఏం పోతున్నా, ఆఫీస్ పోతున్నా. సరే గాని ఈ నాన్న నీకు పెళ్లి సంబంధాలు ఇస్తాను. ఏంది నాన్న పెళ్లి సంబంధాలు ఇప్పుడే? నాకు ఇప్పుడు వేసుకుంటే ఎప్పుడు వేసుకుంటారు పెళ్ళి? మరి అరే మొన్ననే డ్యూటీలో జాయిన్ అయినా, ఇప్పుడే పెళ్లి ఎందుకు? కలిసి ఒక నెల సీతం కూడా రాని. అరే ఏ వయసులో జరగాల్సింది ఆ వయసులో జరగాలి. నేను చెప్పింది ఎప్పుడున్నారు మీరు? సరే నేను నచ్చడం చూడండి, ఎవరు మెల్ల తాళి కట్టమంటే అది మెల్ల. సరే నాకు ఆఫీస్ టైం అయితే మీరు మాట్లాడుకోండి. బాయ్ అమ్మా. రే హరి, వీడేంది నీ లెక్కనే మాట్లాడుతుండవు? ఎవరినో ఒకరిని చూడండి చేసుకుంటా అంటుండవు. చివరికి వీడేదో కొంప ముంచేటట్టే ఉన్నాడు. ఎవరిని తీసుకొస్తాడో ఏమో. అందుకే తొందరగా మంచి సంబంధం మనమే చూడాలి. నమస్కారం. రండి కూర్చో. కూర్చుంటా. వీళ్ళంతా మీ పిల్లలా అండి? అవునే, 13 మంది అబ్బాయిలు, ఒక అమ్మాయి. ఏంది 13 మంది అబ్బాయిలా? మరి ఇక్కడ 5గురే ఉన్నారేంది? మిగతా వాళ్ళేరి? 2 అబ్బాయిలు కాలేజీకి వెళ్ళారు, 2 అబ్బాయిలు వేరే పని మేము అనిపించిన. సరే ఎవరెటు పోతే మాకెందుకు గాని అమ్మాయిని తొందరగా పిలిపిరి. కానీ అమ్మాయి రెడీ అయిందా? రెడీ అయిందండి. తీసుకురా. అవును గాని ఒక్కతే అమ్మాయి అన్నారు, మరి గీ పాప ఎవరు? ఆ చెల్లె వల్ల పోతుంది. రేయ్, వచ్చిన పని కానిచ్చేది ఉందా? ఫోన్ నొక్కుడేనా? ఆఫీస్ వెళ్ళమ్మా. మీరు ఊరుకోండి. అదో రావణ్ణి తీసుకొచ్చిన సంబంధం ఎట్లుంది? నాకైతే అమ్మాయి నచ్చింది, ఖాయం చేద్దా? ఏం నచ్చేది? అమ్మాయి మంచుకుంటే అయిపోయిందా? మిగతా విషయాలు మాట్లాడుకోద్దా? నీకేం తెలియదు, ఊకో. హలో ఏమైందా? హలో చెప్పండి. ఇగో ఇక్కడ కాదు, బయట పోయి మాట్లాడు. ఏందండి అట్లనే చూస్తున్నారు? ఓ చూసిన మాజాలు, ఇంకా మాట్లాడేది మస్తుంది. ఆహా ఏం లేదండి, అబ్బాయికి అమ్మాయి నచ్చిందో లేదో అని చూస్తున్నా. వైష్ణవి, అబ్బాయి నచ్చిందా? అబ్బాయితో ఏమన్నా మాట్లాడేది ఉందా? అంకుల్ నేను మాట్లాడతా. ఏం మాట్లాడతాడు? అవును, మీ పేరు చెప్పలేదు? వైష్ణవ్. నా పేరు హరిబాబు. సరే కానీ నేను మీకు నచ్చానా? నేను మరి మీరు నాకు నచ్చారు. అది కొంచెం మీ నెంబర్ ఇస్తారా? మాకైతే అబ్బాయి నచ్చిందమ్మా, మరి అమ్మాయి నచ్చిందా? ఆగి నచ్చడం ముచ్చట తర్వాత గాని ముందు అసలు ముచ్చట మాట్లాడుకుందాం. కట్న కానుకల గురించి అడిగితే
అదంతా రావు గారికి చెప్పినామమ్మా మన మా పరిస్థితి ఏంది, మేము ఎదిగలుగుతాం అనేది. ఇక రావు ముచ్చట ఎందుకు గాని ఏదైనా ఉంటే నాతోటే మాట్లాడుర్రి. సరేనా, అట్లయినా పర్లేదు. ఒక 5 లక్షలు నగదు ఇస్తాము, ఒక ప్లాట్ రాసిస్తాము, ఒక 2 తులాల బంగారం పెడతాం. ఏంది ఏం మాట్లాడుతున్నారు మీరు? నా కొడుకుని చూసి ఎన్నెన్ని మంచి మంచి సంబంధాలు వచ్చినాయి తెలుసా? ముష్టి 5 లక్షలు కట్నం ఇస్తారా? ఎట్లా కనబడుతున్నాడు నా కొడుకు మీకు? చాలు చాలు, బాగా ఇచ్చిర్రు. మంచి సంబంధం తీసుకురా అంటే గీ రావేమో గీ దిక్కుమాల సంబంధం తీసుకొచ్చిండు. మాకు దిక్కుమాల సంబంధం చేసుకోవాల్సిన అవసరం నా కొడుక్కి లేదు. అమ్మ ఏమైనా మాటికి దిక్కుమాలిన సంబంధం అంటారు. మేము అన్ని రావు గారికి చెప్పి పంపించినాం కదా, మా డాడీ కూడా తెలుసు అంతా. అరే బాబు నువ్వు ఆగురా, నేను మాట్లాడుతుంది. అట్లా కాదే, ఇప్పుడు మనకు ఒకటే చెల్లే కదా, ఇప్పుడు తర్వాత కూడా మన పరిస్థితి ఏంది అన్నీ ఏంది మనకు తెలిసి అన్ని తెలుసుగా, మన తమ్ముళ్ళు ఇట్లా అన్ని. ఇప్పుడు వాళ్ళు 1 కోటి రూపాయలు అడితే మనం ఇస్తున్నాం, వాళ్ళు అడుగుడు వాళ్ళు అడుగుతారు, మన సోమత దగ్గరగా మనం ఇస్తాం. మరి నువ్వు చెప్పు, మరి మళ్ళీ తర్వాత ఏదైనా ఇబ్బంది అయితే. ఓ బాబు, ఈ ఆగు మాట్లాడింది మా చాలు. ఏమన్నా అంటే చాలు రావు గారికి చెప్పినాం, రావు గారు చూసుకుంటాడు అంటున్నారు. మరి ఏమన్నా నా కొడుకు రావు కొడుకా? నా కొడుకు నేను చెప్పిన మాట వింటాడు, నేను చెప్పినట్టే చేసుకుంటాడు. నా మొగుని మాట నెగలియ్యా కసంటే ఇంకా రావు ఏంది? సరే తేమో, మాకు కూడా మా పిల్లలు అందరు లేరు, మేము కూడా కూర్చొని ఆలోచించుకొని. అయ్యో గీ అన్ని ముచ్చట్లు కాదు. 5 లక్షల కట్నం ఇస్తా, 2 తులాల బంగారం పెడతా అంటే నడవది. నాకు 50 లక్షల కట్నం కావాలి, ఒక మంచి కారు కొనియాలి. గట్లయితేనే సంబంధం మాట్లాడురి, లేకపోతే లేదు. సరే నేను ఫోన్ చేసి చెప్తాను, ఏ సంగతి అయినా మీకు. సరే మీ ఇష్టం, మంచి సంబంధం అయితే మీరే పోగొట్టుకున్నారు. ఏంది నాన్న ఆమె గంతరత్నం అంటుంది, ఏంది అసలు? మేము పెట్టే మాట్లాడినా కదా రావుతోటి. గంతగానం మనం ఏడించుకోగలుగుతాం, మన పరిస్థితి తెలుసుగా నీకు కూడా. అడిగేటోళ్ళు తర్వాత చూద్దామంటారు, తర్వాత ఏంది మళ్ళా? వాళ్ళు అడిగినంత మనం ఇస్తామా? నేనేమనుకున్నా అంటే ఆ ప్లాట్ అంతా 15 లక్షలు వస్తాయి. చర్యాలో ప్లాట్ ఉన్నది, 5 లక్షలు నగదు, 2-3 తులాల బంగారం, ఇంత పెళ్లి ఖర్చు, ఇట్లా చేద్దామని అనుకున్నాం. వాళ్ళకి ఇంత అడతారని మనకి రావు ముంగట అందరం కలిసి మాట్లాడిందేనా. ఏమో ఏదున్నా కొంచెం నిర్ణయం తీసి మాట్లాడాలి. అరే గుణమ్మ కొద్దిగా వాటర్ దేరా. అరే వైష్ణవి, ఇప్పుడు నీకు అబ్బాయి నచ్చిందన్నయ్య. ఏం నచ్చినాయేమో కూర, మనం వాళ్ళకి అందట్లేము. మన రావేం మాట్లాడండి, ఇప్పుడు ఆమెం మాట్లాడుతుంది. ఏమోనే అంత నాకు ఏం అర్థమైతే లేదు. మన సోమత ఉన్న కాడికి ఇవ్వాలి. ఇలా వాళ్ళు అడిగినంత ఇస్తామని చెప్పేసి అంటే రేపు పొద్దున చెల్లకు ఇబ్బంది కదారా. ఏమంటావమ్మా? ఏది మాట్లాడినా ముందే మాట్లాడుకోవాలి. నీకు ఫస్టే చెప్పిన, రావన్నతోడు మాట్లాడినప్పుడే. మనకి ఇల్లు అమ్ముకున్నా, చర్యలో ప్లాట్ అమ్ముకున్నా, ఇప్పుడు వాళ్ళు అడిగిన దానిలో సగం రావు. అసలు రావుతో అదే ఈమెతో మాట్లాడాలి. ఏం మాట్లాడతావురా ఈమెతోని? మేము మాట్లాడితే వేకట్టున్నదా? 50 లక్షలు కావాలని కూర్చుంటాంది. ఇవ్వగలుగుతాను 50 లక్షలు, ఎక్కడి నుంచి చెప్తా అనుకుంటాను? వద్దురా, రావుతో మనం మాట్లాడేది అంతా ఇంట్లో ఏమైనా నడుస్తాడు, రావుతో ఏం లేదు. ఇది కాకపోతే ఇంకొక ఆలోచించుకుందాం మనం. ఏమంటావమ్మా? అంతే. ఈయన మన బొచ్చోండి, ఎంతో మంది వస్తూ ఉంటారు, పోతా ఉంటారు. రేపు పొలం చిన్న సాధిస్తే చెప్తారా మరి? మనసుకో 10 లక్షలు చెప్తా, ఇదే సంబంధం ఖాయం చేద్దాం. చెప్తారు ఇప్పుడే కట్నం గురించి గన్ని గడం మాట్లాడుతుంది. రేపు మన బిడ్డ పోయినాక మాట్లాడదని ఏం గ్యారంటీ? కట్నం చూసి కాదు, మనం బిడ్డను చూసి వేసేటోళ్ళని చేసుకుందాం. ఏమంటావు వైష్ణవి? సరే అమ్మ, మీ ఇష్టం. నాకు కూడా అదే ఆలోచన వస్తుంది. వీళ్ళు పైసలు లే కానీ అమ్మాయి గురించి వచ్చినట్టు అనిపిస్తలేదు నాకు. నేననే మొత్తుకుంటానా మరి. సరే ఆలోచించుకుందాం. ఏమైంది శారద, ఇంకెక్కడున్నారు? తొందర రాని. సరే ఏమైందమ్మా అంత చిరాగ్గా మాట్లాడుతున్నావు? ఎందుకు చిరాకున్నావు నీకు తెలియదారా? అంతా కాదు కానీ అమ్మాయి మాత్రం బాగుంది, నాకు నచ్చింది. ఏంద్రా నీకు నచ్చేది? నాకు నచ్చలే. ఫస్ట్ 5 లక్షలు కట్నం ఇస్తారట, 2 తులాలు బంగారం పెడతారట. ఏమిటికిరా, ఏం చేసుకోరు కది? నాకు ఈ సంబంధం నచ్చలే. నీకు మంచి సంబంధం చూస్తా, అప్పటిదాకా సరా ఓపీ వాకే. లేదమ్మా, నాకు నచ్చింది, ఒకసారి మాట్లాడి చూడు. మళ్ళీ చెప్పనా? ఏదిరా మాట్లాడేది? నేను నెంబర్ కూడా తీసుకున్నా అమ్మాయిది. అగో ఎప్పుడు తీసుకున్నావురా? ఇందాక బయట నెంబర్ వద్దు, ఏమొద్దు. ముందు ఆ నెంబర్ డిలీట్ చేయి. నీకు మంచి సంబంధం చూడమని శారద పిన్నికి చెప్పిన. ఒక్క నిమిషం ఆలోచిస్తుంది. అరే వీడేంది ఫోన్ నెంబర్ తీసుకున్నా అంటున్నాడు? వీడేదో కొంప ఇచ్చేటట్టే ఉన్నాడు. ఈలోకని మంచి సంబంధం చూసి అక్కడ పెళ్లి చేయాలి.
అగో శారద మంచిగా ఉన్నదా అని ఏమైంది అక్క ఆమె ఫోన్ చేసిన రమ్మని ఏం చెప్పమంటావు గా రావుకి మంచి సంబంధం చూడమంటే ఒక దిక్కుమాల సంబంధం చూసిండు గా సంబంధం పోయినాం మాకు నచ్చలే. ఏమైంది అక్క నీకేమైనా దివకరాగిందానే ఈ చర్యల మంచి సంబంధం చూసిన 1 ఎకరానికి ₹1 కోటి అట్లా అంటే 5 ఎకరాలు ఇస్తాను వాళ్ళు నువ్వుకేమైనా పిచ్చిలేసిందానే ఆ సంబంధం ఏదో నేను మాట్లాడతానే నువ్వు అంతా దిమాగ్ ఖరాబ్ చేసుకున్నాదే. ఏంద్రా నువ్వు చెప్పేది నిజమా? ఎకరం ₹1 కోటి వలుకుతుందా? కోట్లు వలుపుతున్నాయే 4 ఎకరాలు కారు 50 లక్షల కట్నం. అమ్మో, అమ్మో. ఇంత మంచి సంబంధం. అరే నువ్వు అక్క సంబంధానికి ఎటు పోనీ ఖాయం చేయి, నా కొడుకుతో నేను మాట్లాడతా. మాట్లాడు నేను ఆ సంబంధం ఖాయం చేస్తా నువ్వు టెన్షన్ తీసుకో ఫస్ట్ నువ్వు కూల్గా. నీతో మాట్లాడినాక కిందంతా నిమ్మడమైందిరా నా మనసు. టెన్షన్ పడుకోదు నేను కాదు నేను చూసుకుంటాం కదా. మనం అది నీ ఫోటో ఒకటి పంపించి పెట్ట ఓకే ఫాస్ట్ టైం ఎవరిలాగా పిల్ల అది ఎవరు లేదు ఆఫీస్ ఏంది? అగో మొన్న పెళ్లి చూపులు పోయిన పిల్ల కదా? ఆ? ఏందిరా ఈ పిల్లతోని ఫోన్ గీట్లు మాట్లాడొద్దని చెప్పినా కదా, అయినా మాట్లాడుతున్నావా? ఆమె పెళ్ళి అంటే నన్నే చేసుకుంటా అంటున్నామా నేను కూడా. ఏం చేసుకునేది నాకు ఇష్టం లేదని చెప్పినా కదా. నేను శారదాంటితో మాట్లాడినా, మంచి బలిసిన సంబంధం ఒకటి చూసిర్రు, అది ఖాయం చేస్తా. అప్పటిదాకా పిచ్చి పిచ్చి వేషాలు వేసిన అనుకో మంచిగుండా చెప్తున్నా. ముందు ఆ ఫోన్లో అన్ని డిలీట్ చేయి. ఎట్లా నా మాట నువ్వు నేను చూస్తా. హలో శారదా, ఏమైంది? నా కొడుక్కి మంచి పెళ్లి సంబంధం చూడమని చెప్పినా కదా, ఎంతవరకు వచ్చింది? అగో మొన్న చూపించినావు, ఏముంది వాళ్ళకి? ఇగో చెప్తున్నా, మంచి సంబంధం చూడు. ఇక మొన్న రావన్న చూసిడు, ఏమీ లేదు వాళ్ళకి, తినడానికి తిండి కూడా చక్కగా లేదు. ఇక నా కొడుకు అత్త ఏం చూసుకుంటారు వాళ్ళు? నా కొడుకు దాని మాయలో పడి పిచ్చోడు అయ్యేటట్టున్నాడు. ఆడు ఆ పిచ్చోడు అవ్వకముందే మంచి సంబంధం ఏదైనా ఉంటే చూడు. కట్నానికి కట్నం ఇవ్వాలి, ఇక పిల్ల కూడా మంచిగా ఉండాలి, అన్ని చక్కగా చేయాలి. సరేనే మంచి సంబంధం చూడు, జల్దీ చూడే. వాడు పిచ్చోడు అయ్యేటట్టున్నాడు. అమ్మా ఎవరితో మాట్లాడుతున్నావు? ఇంకెవర్రా? శారదా ఆంటీతో. నీకు ఎన్నిసార్లు ఇప్పుడు అర్థం కాదు కదా, నేను చేస్తాను నీకు అర్థమవుతుంది. రేయ్ ఏం చెప్తున్నారా? ఏమైంది? ఏం అరుస్తుందో గట్టిగా? వాడు చేసుకుంటా అని లోపలికి వెళ్ళి తలుపేసుకున్నాడండి. నువ్వు చెప్తున్నావు మరి తెచ్చకూడదు అవసరం. అరే అది మరి హరి తలుపు తీయరా. నేనంటే మా అమ్మకి ప్రేమ లేదు, మా నాన్నకి ప్రేమ. అరే అరే ఏంటి 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 పిచ్చి పని. కొట్ట కాదు. ఏంటి ఏంటి బిడ్డ ఏమైంది? నేను చెప్పాను కదా నా అమ్మాయిని చేసుకుంటానని. అమ్మాయి ఎవరో శారదాంటితో మాట్లాడుతుంది, ఇంకో సంబంధం చూడమని. ఆ అట్లే మాట్లాడుతుంది, పిచ్చి పిచ్చి పనులు కావు. మీరు ఏం చేస్తున్నా విరిందానా? నేను చేసుకుంటే అమ్మాయిని చేసుకుంటా, లేదంటే ఈ రోజు కాకపోయినా రేపైనా చచ్చిపోతాను నేను. అంత మాట అనకురా. నీకంటే బిడ్డ మాకు ఎంతో చెప్పు. సరే ఒక్కగానొక్క కొడుకువి, నువ్వు లేకపోతే మేము ఎట్లుంటాం చెప్పు. మరి ఒక్క కొడుకుని కదమ్మా, నా మనసు కూడా అర్థం చేసుకుని అమ్మాయి చెప్పి పెళ్ళి చేయండి అమ్మా. నేను నువ్వు లేదు నువ్వు ఉండదు బిడ్డ. సరేరా, నీకు నచ్చినట్టే అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తాం. నువ్వైతే ఇసొంటి పనులు ఎప్పుడు చేయకు. నిజమమ్మా, కిసన్రా నువ్వు ఇంత మధ్య మాట్లాడిన తర్వాత ఇంకా నేను నీకేం చేసుకుంటానమ్మా. ఇంకేం చెప్తున్నా కదా, నీకు ఆ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తా. నువ్వైతే ఇసొంటి పనులు ఇంకెప్పుడు చేయగలి నాకు మాటి. ఓకే అమ్మా, నేను చేయను. అమ్మాయి ఇచ్చి పెళ్లి చేస్తాను కదా, నువ్వు చెప్పినట్టు నేను ఇంత ఓకేనా? అయితే నేను తీసుకొస్తా. ఏందన్నా నీకు అమ్మ విషయం తెలుసు కదా,
ఎంత తొందరపడదు చెప్పు. తను చేస్తుంటుందో పెళ్లి చేస్తుంటుందో మీకు తొందరపడదు. ఇట్లా జీవితం అనేది చాలా ముఖ్యమైనది. ఓకే నాన్న, అమ్మ ఇప్పుడు మొత్తానికి అయితే ఒప్పుకుంది, అదే సంతోషం. చెప్పింది వయసు, అమ్మ నాన్న ఒప్పుకున్నది. ఇంకా పెళ్లి సంబంధం మళ్ళీ క్యాన్సిల్ చేసేసినాలే, నిన్నే చేసుకుంటాను అంతే. ఒక్క నిమిషం వాళ్ళు నానుస్తున్నాడు, వాళ్ళు చేస్తాం. ఎవరా అమ్మాయి? అదే నాన్న వయసు. ఏమంటుంది? ఏమంటా నాన్న, ఎప్పుడు ముహూర్తాలని అడుగుతున్నాయి. చూడనా, మీ అమ్మతో 25 సంవత్సరాల నుంచి కాపాడు చేస్తున్నా. మీ అమ్మ విషయం నీకు ఇంకా పూర్తి అర్థం కాలేదు. నాకు నిజంగా అర్థం కాలేదు అన్న, ఏం మాట్లాడుతున్నావు? నీకే అర్థమవుతుంది కానీ నీకు అర్థం పోతున్నా. పాటలు మాకు రాను. జాగ్రత్త, నువ్వు జాగ్రత్త, అమ్మ జాగ్రత్త. ఉన్నది ఇలాంటి పిచ్చి పిచ్చి విషయాలు ఏం చేయదు, సరేనా? ఏమైందక్క పిలిపించి సైలెంట్గా ఉన్నాయండి? మొన్న కూడా ఫోన్ మధ్యలో ఆపరేషన్ అయితే అట్లా మాట్లాడుతుంటే ఏమైంది అసలు? ఏం చెప్పమంటారు? ఇట్లా చెప్పాను నువ్వు కూడా నాకు అర్థమైతేనే. నా కొడుకు మొన్న చచ్చిపోతాని బెదిరించిండు. బ్రోన్లోకి పోయి తలిపేసుకున్నాడు. అవునా? అంత పని ఇదా? అవును. మొన్న మధ్య సంబంధం చూసినాం కదా, గా పూరిని ఇష్టపడుతుండట. అదే పిచ్చి నేను దాన్ని పెళ్లి చేసుకుంటామని, నువ్వు చేస్తావా చేయవా అని నన్ను బెదిరించి రూమ్లోకి పోయి తలిపేసుకున్నాడు. మరి ఎంత పని చేస్తున్నాడు అసలు వీడు, నాకు అర్థం కాదు. ఇక నాకు ఏం చేయాలో తెమ్మక్క. సరే అని ఒప్పుకున్నావా? సంబంధం ఒప్పుకున్నావే? ఏ కా సంబంధం నేను ఇక్కడ చేసుకుంటా? ఇక కొడుకు బతకాలి కదా, నన్ను ఎట్లా అట్లా కాపాడుకోవాలని అప్పటి మందం అయితే ఒప్పుకున్నా. అక్క మొన్న వచ్చినప్పుడు బాగా కనవాలే, ఈ రోజు వచ్చినప్పుడు బాగా కనవాలే. అసలు బాగా ఎడిపోయిండే. నీ బావ ఆఫీస్ పని మీద క్యాంపు పోయిండా, ఒక వారం రోజుల దాకా రాడు. ఆయన వచ్చేలోపే గీ ముచ్చటేదో కానీ అని మళ్ళీ ఆయన వచ్చిందనుకో అడ్డపుళ్ళు ఎత్తాడు, వాడి వైపే మాట్లాడతాడు. అందుకే ఆయన వచ్చే లోపల ఈ సంబంధం ఏదో ఖాయం చేసుకుందాం. ఇక నేను ఏదో రకంగా ఆయన నోరు పోయిస్తా. సరే మరి, లేకపోతే టెన్షన్ పడేటట్టు ఉందా? హలో, వైష్ణవి, నిన్ను అర్జెంట్గా కలవాలి. ఎక్కడనో? సరే, మనం రెగ్యులర్గా కలిసే ప్లేస్ దగ్గరికి వచ్చేసేది. ఏమైంది ఇంత అర్జెంట్ రమ్మన్నావు? అర్జెంట్ అంటే నేను నీకు ఒక విషయం చెప్పాలి ఇప్పుడు. నేను కూడా ఒక విషయం చెప్పాలి. మా అమ్మ నాకు పెళ్లి సంబంధాలు చూస్తుందా బా? మా ఇంట్లో కూడా మమ్మీ డాడీ పెళ్లి సంబంధాలు ఇస్తారు. అవునా? ఇప్పుడు ఏం చేద్దాం? నిన్న అమ్మ నమ్మకం ఉంది కదా, మనం ఒక పని చేద్దాం. మనం కుళ్ళోకి వెళ్ళి పెళ్లి చేసుకొని ఇంటికి వెళ్దాం. మా అమ్మ ఖచ్చితంగా ఒప్పుకుంటుంది, నాకు నమ్మకం ఉంది. ఏం ప్రాబ్లం కాదు కదా? ప్రాబ్లం ఏం కాదు. ఇంకా మనం ఇట్లా చూసుకుంటా పోతే నాకు ఒక పెళ్లి, నీకు ఒక పెళ్లి చేస్తారు. సరే, రేపు ఇదే టైంకి కదా, సరేనా? ఎవరైనా చూస్తాను, నేను వెళ్ళిపోతుంది. బాయ్. అమ్మా, అమ్మా, నన్ను క్షమించమ్మా. నీకు ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నా, కానీ నువ్వు అర్థం చేసుకోవడం అనుకుంటున్నావు. నోర్మి, ఎంత పని చేసినావురా? నన్ను కాదని దీన్ని పెళ్లి చేసుకుని వస్తావా? అంటే నీ దృష్టిలో మీ అమ్మ చచ్చిపోయినట్టే కదా? అలా కాదు. మళ్ళీ మాట్లాడుతుండు చూడు. అరే వద్దు వద్దని ఎన్నిసార్లు చెప్పిండ్రా, అయినా నా మాట అంటే నీకు లెక్కలేదు కదా? అసలు దాని దగ్గర ఏముందని పెళ్లి చేసుకున్నావురా? నూతన మీ సంపత్ మావయ్య కోట్ల ఆస్తులున్న సంబంధాలు తీసుకొస్తున్నాడు రా నీకు. ఈ సంపత్ మావయ్య తెలిస్తే నా ముఖం ఎక్కడ పెట్టుకోవాలా? నా ఇజ్జత్ మొత్తం తీసుకో. అలా కాదమ్మా, నాన్నప్పుడు ఈ అమ్మాయి అంటే ఇష్టమే అమ్మా. ఏంద్రా నీ నాన్న ఇష్టం, నువ్వు ఇష్టం? చిచి అడవరు ఇక్కడి నుంచి. అత్తమ్మ, మా పేరెంట్స్ నీలే కాదు, ఒప్పుకుంటారు. నోర్మోయ్, ఇంకొకసారి అత్తమ్మను పిలిస్తే మర్యాద దక్క చెప్తున్నా. అయినా ఒప్పుకోకపోతే ఏం చేస్తారే? మంచి జాబ్ ఉన్నాడు, ఆస్తున్నాడు దొరికిండు, ఒప్పుకొని నెత్తి మీద పెట్టుకొని చూసుకుంటారు. అమ్మా అలా కాదమ్మా. అరే
పిచ్చోడా, నీకెంత చెప్పినా అర్థమైతే లేదురా. అది నిన్ను కావాలని ఆస్తి కోసం వల్ల వేసుకొని పెళ్లి చేసుకుందిరా. ఇసుంటి అల్లుడు దొరకాలంటే వాళ్ళు ఎంతో అదృష్టం చేసుకుని ఉండాలి. అరే ఇక చెప్తే అర్థమైతే లేదురా. నా ఆటినరా ఇప్పటికిప్పుడు నిన్ను వదిలేసి నాతో రావరా, మన ఇంట్లోకి వచ్చేరా. అరే నేను చెప్పినట్టినరా, నాకు ఏం చేయాలో అర్థమైతే లేదు. సఫియానికి మీ నాన్న టైంలోనే పెళ్లి చేసుకున్నావు. రేయ్, నువ్వు ఇప్పటికిప్పుడు దాన్ని వదిలేస్తేనే ఇంట్లోకి రానిస్తా, లేకపోతే నువ్వు కూడా చచ్చినావు అనుకుంటా. హరి, మా వాళ్ళు మీ వాళ్ళకి కాదు, ఒప్పుకుంటారు. పదా వెళ్దాం. చెప్పు. అరే నువ్వు ఎప్పుడు చూడు ఫోన్ మాట్లాడుకుంటుండేనారా? ప్రొద్దున వేది వైష్ణవి ఇంకా అత్తలేదు. ఎటువైందో తెలుసా? నాకేం తెలుసు ఎటువైందో. ఫోన్ ఏకపోయినవరా? చెయ్యాలి ఇప్పుడు. ఎదురాన్ని వస్తా కింద పడేస్తారు. అమ్మ వైశ్యు, అప్పుడే అనుకున్నాను. ఏమనుకున్నావురా? నాకు మొన్ననే డౌట్ వచ్చింది దాని మీద. విధవా, డౌట్ వచ్చినప్పుడు చెప్పవారా? ఇంత దూరం వస్తుండేనా? ఏమో ఆగురా. అమ్మ వైష్ణవి, ఎంత పని చేసావా అమ్మా? నాన్న మీరు ఒప్పుకుంటారో లేదో మేము ఒప్పుకుంటాం అమ్మా. వాళ్ళ అమ్మ ఇస్తాడు తెలుసా నీకు? నాన్న ఆల్రెడీ అక్కడికి వెళ్ళినాం నాన్న, లొల్లయింది. మీరు ఒప్పుకుంటారా అని చెప్పేసి వచ్చినాం వీడికి. సరే జరిగింది ఏదో జరిగింది, రండి లోపడి. అది కాదు, మీ అన్నయ్య కోపంగా ఉన్నాడు కదా నా పని. మరి నేను చెప్తా ఏం చెప్తావు వానికి? అది మంచి పని చేసిందని చెప్తావా? అంటే ఇప్పుడు తీసుకుపోయి బాధ అట్లేస్తావా? మనిషి అయితే పోతుంది. తీసుకొని రా లోపలికి. సరే రండి. రండి అమ్మా. మా అక్క అంటే విందు తురుమనుకున్నానే, నువ్వేందో ఇవన్నీ కొడుకు బయటకు పోయి పెళ్లి చేసుకున్న దాకా చూస్తేవి. ఇప్పుడు ఏమైతే ఆలోచిస్తున్నావు? ఏం చేయమంటారా, నా కొడుకు ఇట్లా చేస్తాడని నేను మాత్రం కలగన్నానరా. వాడికి తెలియకుండా ఎట్లన్నా చేసి వాడికి మంచి సంబంధం చూసి పెళ్లి చేద్దాం అనుకున్నాం. కానీ వాడు మనం మాట్లాడుకున్న మాటలన్నీ విన్నాడు. దాంతో వాడే పోయి పెళ్లి చేసుకొని వచ్చిండు. కింత పని చేస్తారని నేను అస్సలు అనుకోలేదురా. ఇప్పుడు ఏం చేద్దాం అది చెప్పు. అక్క అయిందేదో అయిపోయిందే. నీ కొడుకు పెళ్ళి అయిందని వాళ్ళకి తెలియదు. నిజం చెప్తున్నాను, వాళ్ళు ఇప్పటి వరకు ఫోన్ చేస్తూనే ఉన్నాం. ఇంకేం ఆలోచిస్తున్నారే? నీ కొడుకు ఏదో చెప్పి నీ దారే తెచ్చుకోవే. బయట కోట్లు వస్తాయి. ఏంద్రా నువ్వు చెప్పేది? వాళ్ళకి ఇంకా వాడికి పెళ్ళి తెలియదా? ఇప్పుడు నా కొడుకు నేను చెప్పినట్టు తింటాడా? వాడు అంతేనంటావా? అక్క నేను పెద్ద తోపు తురుము అనుకున్నాను. అయినా నీకు చెప్పన్నా నేను చెప్పే తీరు చెప్తే ఎందుకినాడే? అవునరా, చెప్పే తీరు చెప్తే ఎవడైనా ఇంటాడు. రేపే వాళ్ళ దగ్గరికి పోయి వాడిని ఇక్కడికి తీసుకొస్తా. ఇదే నేను రావాల్సింది. ఏమైంది? ఈ సంపత్ గాడు ఇంకా అత్తలేడు. ఫోన్ అన్న చెప్తా. అగో, ఈ సంపత్ గడు ఏంది ఫోన్ ఎత్తుతలేడు? అక్క, నీ కొడుకు ఒక మంచి సంబంధం చూసినా అమ్మాయిని పరిచయం చేస్తేనే ఇంట్లో అద్దు బయటికి రా అన్నాడు. నేను వచ్చేమో ఇక్కడున్నా, వీడు ఇంకా అత్తలేడు. ఈయన వారం రోజుల్లో పోయొత్తా అని చెప్పి 3 నెలలు అయింది. ఆయన కూడా ఇయ్యాలే అత్తుండు. ఏం చెప్పాలనో ఏమో. నేనేమో ఇయ్యాల నా కొడుకు దగ్గర కూడా పోదాం అనుకున్నా. ఆయనకి ఏం చెప్పాలి? వీడు అత్త ఏమైనా సలహా తీసుకుందామంటే వీడేమో ఇంకా రాకపోయి. ఎట్లనో ఏమో, నాకేదైతే మస్తు టెన్షన్ అవుతుంది. వచ్చింది. ఏమైందిరా? ఫోన్లు ఎవడతలేవు? ఏమైందక్క? డ్రైవింగ్ లో ఉన్న ఫోన్ల మీద ఫోన్ చేస్తున్నాయండి. చెయ్యనా మరి? నువ్వేమో కలుద్దాం ఇక్కడికి రమ్మన్నావు. వాళ్ళు రెడీ అయ్యేసరికి జర లేట్ అయ్యింది. అదే అక్క, కొంచెం అమ్మాయి రెడీ అయ్యేసరికి లేట్ అయింది, అందుకే లేట్ అయింది. అది కాదురా, మీ బావ వారం రోజులు అత్తాన్ని టూర్కు పోయిండు కదా, 3 నెలలు అయ్యి. ఇగో ఇయ్యాలే అత్తుండు ఆయన కూడా. ఇప్పుడు వాడిని కలుద్దామని పోదాం అనుకున్నా.
ఇవన్నీ తెలిస్తే మీ బావ అసలు ఇవేమి జరగనియ్యడు. అందుకే నాకేం తొయ్యక నువ్వేదైనా సలహా ఇస్తావేమో అనుకుంటున్నా. వస్తే బావ రానే ఇంకా మంచిదే కదా. మేము వచ్చిందే సలహా ఇవ్వడానికి. అవును నువ్వేందో కదా. టెన్షన్ పడుతున్నావు? ఏదైతే మేము చూసుకుంటాం కదా అక్క, నువ్వు టెన్షన్ పడకు. నువ్వైతే ఫస్ట్ హరి దగ్గర పోయిరా, వానికి ఎట్లా చెప్తావో నీ ఇష్టం. వాడి ఇంటికి తీసుకొచ్చే బాధ్యత నీది. ఆ తర్వాత ఏం చేయాలో మేము చూసుకుంటాం. మీరున్నారనే నేను ధైర్యంగా ఉన్నా. అవును గాని అమ్మాయి ఏది? అమ్మాయి స్వాతి ఇట్రామ్మా. హలో హాయ్ ఆంటీ, బాగున్నారా? అయ్యో పర్వాలేదు ఏమ్మా. నీ పేరేంటి? స్వాతి ఆంటీ. అవునా, మంచిగా ఉన్నావు. మంచిగా ఉందానే కానీ మాట్లాడేది. సరే గాని అమ్మాయి సంగతి తర్వాత గాని నువ్వైతే వెళ్ళి ఫస్ట్ హరిని తీసుకురా. వాడిని ఎట్లు ఇప్పిస్తావో నీ ఇష్టం. ఆ తర్వాత సంగతి మేము చూసుకుంటాం, సరేనా? అరే మీ బావే ఫోన్ చేస్తుండ్రా, వచ్చినట్టున్నాడు. సరే మీ బావకి నేను ఏదోటి చెప్పి ఒప్పిస్తా గానీ మీరైతే ఎల్లురి, నేను ఏదోటి చేస్తా. అమ్మ వైష్ణవి, తెలిసిన వార్తలు చూద్దామంటే ఎందుకమ్మా ఎప్పుడు రీల్సే చూస్తావు? ఏందన్నా ప్రశాంతంగా ఉండని బావా? పెళ్ళి అయినాక కూడా ఏం రీల్స్ అమ్మ చూసుడు ఊకే? ఒకటే కూతురు అని గారభం చేస్తుంది. ఇప్పుడు చెప్తా వింటదా? ఇగో టీ తీసుకోండి. నువ్వు చేసిందే ఇదంతా గౌరవం. నేను చేసిన గౌరవం కాదు, నువ్వు చేసిన గౌరవం. టీ తీసుకో. మనం బ్రష్ చేసుకోలే. టైం చూసినావా? అదే 8 అవుతుంది. ఇంకా బ్రష్ చేయకపోయింది. లేచి బ్రష్ చేసుకోపో. ఏ పో అమ్మా, నేను వేసుకోను. చూసినావా? పోవే, హరి అత్తే మన కోపం చేస్తాడు. ఇచ్చి పో అమ్మా, పొరిస్తూనే ఉంటారు. పిల్లలంతా ఎటు పోయారమ్మ? ఎవరు? దీని లెక్క 8 దాకా చూసుకుంటుంటారు అనుకున్నావా? ఎవరిని పనికి వాడు వేయండు. వాళ్ళని కూడా గట్టే తయారీ. నువ్వు ఇచ్చిన గౌరవమే మొత్తం, నేను ఇచ్చింది కాదు. మళ్ళీ నా వెనక్కి పెడతాను అంత. ఇప్పుడు నేను గారాబం చేసిన అంటున్నావు కానీ గా పెళ్ళైన పిల్ల ఇన్స్టాగ్రామ్ అవన్నీ చేసుకుంటుంటే మంచిగా ఉంటుందా? మన అల్లుడు మంచోడు కాబట్టి ఏమంటలేడు. అదే దాని అత్తగారింటికి పోతే దాని అత్త చేతుల దాన్ని ఈ మన మూత మోగుతుండే. నీకేం అర్థమవుతుంది? అవునమ్మా, అమ్మగారింటి కాబట్టి వాళ్ళకు జర ఫ్రీగా ఉంటారు. అత్తగారింటికి పోతే కట్టుంటారా? నేననేది అదే. సరే అరేటు పోయినమ్మా కనిపిస్తలేడు. ఇంకా లేవలేదు కావచ్చు. దరిద్రం ఉన్న పోయి. ఏమయ్య హరికి ఇప్పుడు లేచి అట్లా 9 అయిపోతుంది. అదే మామ, రాత్రి జర లేట్ అయ్యండి. అయినా కానీ ఈ మధ్యలో లేట్ అయినా లేస్తున్నా. ఎందుకంటే డ్యూటీ ఉంటేనేమో మార్నింగ్ లేచి పోయేటది. చాలా రోజులు అవుతుంది కదా జాబ్ పోక. రాత్రి మెయిల్ వచ్చింది, జాబ్ నుంచి కూడా తీసేసిరంట. ఏమైంది? జాబ్ అయిందా? అంటే చాలా రోజులు అవుతుంది కదా మామ, తీసేసారు. వాళ్ళు కూడా ఫస్టే చెప్పారు కండిషన్లలో 1 వీక్ కంటే ఎక్కువ హాలిడేస్ పెడితే జాబ్ నుంచి తీసేసారు చెప్పారు ఫస్ట్. మరంటే ఏం చేస్తావు ఇప్పుడు? అయినా నాకు కూడా జాబ్ మీద పెద్ద ఇంట్రెస్ట్ లేదు మామ. నేను మా ఇంటికాడ ఉంటే మా అమ్మ నాకు బిజినెస్ పెట్టిద్దామని చూసింది, కానీ నేనే ఏదో కొన్ని రోజులు జాబ్ చేద్దామని ఇలా జాబ్ పోయినా కానీ ఏదైనా బిజినెస్ చేసుకుందామని చూస్తున్నాను. బిజినెస్ అంటే ఉత్తగా అవుతుందా? లక్షలతో కూడుకున్న పని అది. లక్షలు కావాలి ఏ బిజినెస్ చేసి. అదే ఈ మధ్యలో ఏమైనా లోన్స్ వస్తాయేమన్నా అందుకే తిరుగుతున్నా కానీ ఎక్కడ వర్కౌట్ అయితే లేదు. అదే మీరు ఏమన్నా చూడగలిగితే దాన్ని బిజినెస్ పెట్టుకుంటే. బిజినెస్ చేస్తే సొంతం పైసలు ఉంటే పెట్టుకోవాలి. లోన్స్ ఇవన్నీ పెట్టుకుంటే లాస్ట్ ఏమవుతుందో తెలుసు కదా. సరే ఏదో ఒకటి చూద్దాంలే, ఆలోచించి. జాబ్ ఉన్నదో పోతామని నేను అనుకుంటున్నాను. అంటే ఇక జాబ్ లేదని చెప్పి అయితే ఇంట్లోనే కూర్చోం కదా మామ, ఏదైనా బిజినెస్ చేసుకుంటే బెటర్ కదా. సరే ఏదో ఒకటి చూడు. ఇద్దరు ఇంటికైనా ఉంటే ఎట్లుంటుంది? ఎప్పుడు మా ఇంట్లో వాళ్ళు కాదు కానీ నా రోజులు అయితే మీటి మీరు పెట్టేవాళ్ళు. ఇప్పుడు ఆడిపోయినాక కూడా తిడతారు కదా మీ అమ్మ నాయన, ఏం చేస్తారు ఏం కథ అని. మా ఇంటికాడ ఉంటే నాకు ఈ పరిస్థితి ఏం వచ్చేది కాదులే. మా అమ్మాయి నేను అడిగితే 10 లక్షలు లేకపోతే 20 లక్షలు ఇచ్చి బిజినెస్ పెట్టించేది. కానీ సరేలేండి, మీకే చాలామంది పిల్లలు అందరినీ సెటిల్ చేయాలి. నా తిప్పలో నేను పడుతుంటాను. సరే మా ఏమైంది హరి? ఏమైంది? ఏం లేదు. అది కాదు, ఎందుకు బాధపడుతున్నావు? నాన్న ఏదో అట్లా అన్నాడు, బాధపడకు. అది కాదు, జాబ్ అయిందని చెప్పేసి ఎందుకు చెప్పలే నాకు? అదేమన్నా గుడ్ న్యూస్ చెప్పడానికి, నువ్వు చెప్తే నువ్వు కూడా బాధపడతావు అని చెప్పాలి. ఏదో బిజినెస్ చేద్దాం అనుకుంటున్నావు అంట. ఏం బిజినెస్?
యాక్చువల్లీ నాకు జాబ్ ఇంట్రెస్ట్ లేదు ప్రీతి. మా మమ్మీ కూడా నేను బిజినెస్ చేయాలని చూసింది, కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో డబ్బులు కూడా లేవు నా దగ్గర. అయినా నాన్న వాళ్ళు ఎక్కడి నుంచి తీసుకొస్తారు? మన సిచ్యువేషన్ చూసావు కదా నువ్వే. నేను కూడా అందుకే ఏం ఫోర్స్ చేయట్లేదు కదా. నేను లక్షలు లక్షలు పెట్టి బిజినెస్ చేసే బదులు నాకు ఇన్స్టాలో ఫేమ్ ఉంది, అలాగే మనకి యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది కదా, దాన్ని డెవలప్ చేసుకుంటే బాగుంటుంది కదా. యూట్యూబ్లో డబ్బులు వస్తాయా? కానీ నేను బిజినెస్ పెడితే చాలా లక్షలు సంపాదించవచ్చు అనుకుంటున్నాను, కానీ యూట్యూబ్లో అన్నీ డబ్బులు వస్తాయా? వస్తే హరి, దానికి ఇన్వెస్ట్మెంట్ కూడా అవసరం లేదా? అవసరం లేదు. ఓకే, ఈ ప్లాన్ ఏదో బాగానే ఉంది. అవును, నీకు ఎట్లయినా చాలామంది ఫాలోవర్స్ ఉన్నారు, నువ్వు వీడియోస్ చేస్తే చాలామంది చూస్తారు. ఓకే, మనం యూట్యూబ్ పెట్టుకొని ఆల్రెడీ నీకు యూట్యూబ్ ఉంది, ఎలాగో మనం దాన్ని డెవలప్ చేసుకున్నాం అనుకో, మనకు కూడా డబ్బులు వస్తాయి, మనం కూడా ఫేమ్ అయిపోతాం. ఇదేదో బాగానే ఉంది కదా. ఓకే, రేపటి నుంచి మనం దీని గురించి గట్టిగా ఆలోచించి ఏదైనా ఒక నిర్ణయం తీసుకుందాం. ఓకే వైషు, రేపు నుంచి మనం వీడియోస్ తీద్దాం, ఓకేనా? సరే. అవును, కానీ కొంచెం చాయ్ తీసుకురావా? బాగానే ఉంది, ట్రై చేద్దాం. ఏమైంది? ఏదో ఆలోచిస్తున్నావు? అల్లుని జాబ్ పోయింది కదా, ఏదో బిజినెస్ పెడతా అంటాడు. బిజినెస్ పెడితే లక్షలు కావాలి. ఏంది జాబ్ పోయిందా? అవును, మరి పెళ్లి చేసుకొని ఉంటుంటే జాబ్ ఉంటుందా? ఆల్రెడీ వాళ్ళ కంపెనీ నుంచి ఆయన మెసేజ్ వచ్చింది, వాళ్ళు చెప్పిన కండిషన్లు అన్నీ నేను పాటించలేదట. జాబ్ పోయింది, ఇప్పుడు బిజినెస్ పెడతాంటే లక్షలు కావాలి. తెచ్చిస్తాను, ఏం తెచ్చిస్తాను. మరి నువ్వేమని చెప్పినావు? ఏం చెప్పాలి, అదే ఆలోచిస్తాను. ఆలోచించేది ఏమున్నది? ఏం చేద్దాం మరి? వాడు చూస్తేనేమో ఏం మాట్లాడు. లక్షల నుంచి ఎక్కడి నుంచి తీసుకొచ్చిస్తావు? అదే అమ్మ, యథార్థం కాక నా బుర్ర ఖరాబ్ అవుతుంది. సరే, అన్నం అయితే పెట్టి తినంగా ఎందుకు ఇదంతా? మీరేం టెన్షన్ పడకండి లేని నాన్న. హరిబాబు నేను యూట్యూబ్ ఛానల్ పెట్టుకుందామని డిస్కషన్ చేసుకున్నాం. యూట్యూబా? అయినా ఏం కాదు నాన్న, ఇప్పుడు అందరు మంచిగా సంపాదించుకుంటారు. అక్క ఇట్లా యూట్యూబ్లో ఫేమస్ అయ్యి మంచిగా ఎందుకు తీసుకుంటారు. సరే కానీ ఏదో కానీ రామ్, ఏదో కానీ ఇంట్లో ఆడపిల్ల ఉన్నట్టే కానీ పని ఆసర కాదు, ఏం ఆసర కాదు. ఎప్పుడు చూడ ఫోన్ పట్టుకునే ఉంటుంది. ఏంది ఎప్పటికి ఏదో ఒకటి కింద ఎత్తేస్తూనే ఉంటారు. అది చూడు. ఎందుకు చూస్తున్నావు? తీసుకురాపు. చాలా రోజులైంది చెల్లెరా. అక్కడ ఆయన రండి వదిన. బాగా ఇట్లా బాగున్నారా? మంచిగానే ఉన్నారు. చల్లటి వాటర్ పడతారా? మీరు మంచిగా ఉన్నారన్నా? బాగున్నా. సరే, బాగున్నారా? బాగా ఇట్లా వదిన మీరు తీసుకో. చాలా రోజులు తర్వాత వచ్చింది, నాకే వాళ్ళు. ఏమైంది? ఏం మాట్లాడతలేరు? ఏం లేదు వదిన, చాలా రోజుల తర్వాత వచ్చిర్రు కదా, అదే చూస్తుంది. జరిగింది ఏదో జరిగింది. ఒక్కగానొక్క కొడుకు అట్లా లేచిపోయి పెళ్లి చేసుకుంటే కోపంతో నానా మాటలు మాట్లాడినా. అవన్నీ మర్చిపోదామని మళ్ళీ నేనే వచ్చిన. చాలా సంతోషం రా ఆ మాట అన్నందుకు. మా ఇంటికి వచ్చినందుకు, ఆ మాట అన్నందుకు సంతోషమా. అవునన్నా, పిల్లలు ముఖ్యం, వాళ్ళు సంతోషం ఉండు ముఖ్యం. వాళ్ళు ఇష్టమై పెళ్లి చేసుకున్నప్పుడు జీవితాంతం కలిసి ఉండేది వాళ్ళు. వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు ఉండాలి, కానీ మధ్యలో మనమేందన్నా, అదే నాకు అర్థమైంది. అందుకే నా బిడ్డని, అదే నా కోడల్ని, నా కొడుకుని చూసిపోదామని వచ్చిన. మీరు సరే అంటే వాళ్ళని నాతోటే తీసుకొని పోతా. సరేరా, ఎప్పుడైనా మీ వాళ్ళే. నీ కొడుకు నీ కొడుకే, కోడలు నీ కొడుకే.
పెళ్ళి అయ్యేంత వరకే మా దగ్గర ఉంటారు. మీరు అడగడం నేను కాదనడం వదిన. ఇంతకీ వాళ్ళేరి? పిలువమ్మా. హరి, వైషు, ఏందో ఎప్పుడు పిలుస్తుంటారు. ఏమైంది అత్తమ్మా? అమ్మా నువ్వెప్పుడు వచ్చినావు అమ్మా? బాగున్నావు? మంచిగా ఉన్నారా? నాన్న ఎలా ఉన్నాడు? నువ్వు ఎట్లున్నావు? చూసినావమ్మా, పర్లేదు, నేను బాగానే ఉన్నా. నాన్న ఎలా ఉన్నాడు? మంచిగానే ఉన్నారా? అసలు నువ్వు వస్తావు అస్సలు ఊహించలేదమ్మా. ఏరా రాననుకున్నావా? క్షమించండి. చూడు బిడ్డ, నిన్ను వదిలిపెట్టి ఎట్లుంటా అనుకున్నావు? నాన్న కూడా తీసుకురావాల్సి వచ్చింది. మీ నాన్న టూర్ మీద ఊరెళ్ళిండ్రా, ఇవాళే వస్తున్నాడు. వచ్చేసరికి నువ్వు లేకపోతే బెంగటి వెళ్తాడు, అందుకే వచ్చిన. వైషు, వైషు, ఏందమ్మా ఊ కరుస్తూనే ఉంటావు? నీకు అరిచినట్టు కనబడుతుందా నీకు? నేను రీల్స్ చేసుకుంటున్నామ్మా. ఎప్పుడు రీల్ చేసుకుంటున్నాడేనా? అక్కడ ఎవరు వచ్చినా చూడు. అమ్మా వైష్ణవి, ఎప్పటికి రీల్సేనా నీకు? అటు ఎవరు వచ్చినా చూడు. పోయి కాలు మొక్కుకో మీ అత్తమ్మాయి. అయ్యో పర్లేదమ్మా, దా. వదిన, అదేదో చిన్న పిల్ల, దానికి ఇలాంటివి ఏం తెలియదు కదా, అందుకే అలానే నిలబడిపోయింది. ఏమనుకోకండి. నేను ఏమనుకోవట్లేదు వదిన. చిన్న పిల్లలు కాబట్టి తొందరపడి పెళ్లి చేసుకున్నారని అర్థం చేసుకొని మనం ఒకటి చేస్తున్నాం కదా. నా దగ్గరికి వచ్చినాక ఆ చిన్నతనం అంతా పోతుందిలే. చూడమ్మా, ఏదో తెలిసి తెలియక కోపంలో నన్ను మాట్లాడినా ఏమనుకోకు. ఉం? ఇక నుండి నువ్వు నా కొడుకిద్దరు నాతోటి అక్కడుందరు, సరేనా? సరే చెల్లమ్మ, ఇప్పటికైనా పిల్లలను అర్థం చేసుకున్నందుకు మాకు చాలా సంతోషం. ఎప్పుడైనా మీ ఇంటికి వస్తోలే తీసుకుపోయి జర ఏది మనసులో పెట్టుకోకుండా జర పిల్లల్ని మంచిగా చూసుకో. వదిన, రాక రాక మా ఇంటికి వచ్చేది, ఇప్పుడే వెళ్తారు, భోజనం చేసి వెళ్ళండి. అరే సంతోష్, రా, బజార్ పోయి అత్తమ్మ వచ్చిందా, చికెన్ తీసుకురా. సరే అమ్మ. తొందరరా రా. అరే సంతో ఆవురా, మళ్ళీ 2 పాలు నేను కూడా వస్తాను. 2-3 రకాల పచ్చళ్ళు పెట్టమంటే ఒకటే పట్టుకొస్తున్నామే. సరే, మనం పడ్డప్పుడు తీసుకుపోదాం. చెల్లమ్మ. సరే అన్న, పోయేస్తాం మరి. వైష్ణవి, జర ఈడ చేసినట్టు అల్లరి ఎక్కుతారు. మీరేం దిగులు పడకండి అన్న. అరే మీరంతా మీ బిడ్డ అనుకొని చెప్పించుకోవాలి. నేను చూసుకుంటా కదన్నా. సరేనమ్మా. పోయేస్తాం వదినా. సరే. చెల్లమ్మ, జాగ్రత్త. సరే అన్న. చిన్నపిల్ల జర తెలిసి తెలవక ఏదో చేస్తుంటది. అరే తెలుసు కదా నీకు ఆమె గురించి. మీరేం భయపడకండి, మేము చూసుకుంటాం కదా. వస్తాం. బాగా మంచిగా ఉండు. హలో అమ్మా, నేనా? ఊరికే ఇట్లా బయటకు వచ్చి కూర్చున్నా. ఎవరు? స్వాతి ఎవరు? మొన్న చెప్పినావు, ఏమైందంట? సరే తి, నేను సంపత్ మామ చేసి మాట్లాడతా. మామ, నీకే ఇద్దామనుకున్నా, నువ్వే చేసినావు. మామ, గిడ మన ఊరవతల ట్యాంక్ ఉంటుంది చూడు, ట్యాంక్ దగ్గర ఉన్నా. ఎవరు వచ్చిందా? సరే, ఇక్కడనే ఉన్నా, రమ్మని చెప్పు. ఏంది మామ, ఇంతకు మ్యాటర్ ఏంది?
సరేలే రమ్మని నేను మాట్లాడతా. ఓకే. ఏ గొడవ ఏముంది మామ, దాన్ని లవ్ మ్యారేజ్ చేసుకున్నావు కానీ టార్చర్ అనిపిస్తుంది నాకు. ఆ రీల్స్ వద్దంటే రీల్స్ చేస్తుంది, యూట్యూబ్ బంద్ పెట్టమంటే యూట్యూబ్ చేస్తుంది, పక్క పోయి ఫోన్లు మాట్లాడుతుంది. అరే ఎవరో చెప్తే నేనెందుకు నమ్ముతా, కానీ అమ్మనే చెప్తుంది. ఇంకా అమ్మ చెప్పినాక నమ్మపోతే ఎట్లుంటా. నేను కూడా చూస్తున్నాలే ఈ మధ్యలో కొంచెం ఓవర్ ఎక్కువైంది. యూట్యూబ్లో కొన్ని పైసలు వస్తున్నట్టున్నాయి, పట్టించుకోవట్లేదు. ఎందుకంటే నాకు జాబ్ లేదు కదా. వాళ్ళ నాన్నకు కూడా ఫోన్ చేసిన, మొన్న ఒక 5 లక్షలు ఇచ్చిండు. ఆ ఇన్వెస్ట్మెంట్ చేస్తే అవి వీకినాయి. ఇంకో 20 లక్షలు కావాలని చెప్పిన, గొడవైంది, కొట్టిన, పోయింది, వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది. అందుకే కదా వచ్చి కూర్చున్నా. పోతే పోయింది. సరే అయితే మామ రమ్మ. ఒక్క నిమిషం వస్తున్నట్టుంది. వైషు ఏమయ్యా, వైష్ణవి వచ్చిందండి. బాగున్నావా తల్లి? ఏం మాట్లాడాలి వయసు నానా ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? వైష్ణవి ఏమైంది? ఏమైందంటే చెప్పండి. మీరు చెప్ తినకుండా నేను లవ్ మ్యారేజ్ చేసుకున్నమ్మా. నాకు నరకం చూపిస్తుండమ్మా హరి. వాళ్ళ అమ్మ చెప్పినట్టు వింటుండు. ఏందే నువ్వు చెప్పేది? బిజినెస్ పెడతామంటుందమ్మా ఇప్పుడు మళ్ళీ. నాకు డౌట్ వచ్చింది. సరే నాన్న మాట్లాడతాడు, నువ్వేం బాధపడకు. సరేనమ్మా, నేను అడితో మాట్లాడతా. ఆ బిజినెస్ ఏర్పాట్లు ఏందో నేను చేస్తా కానీ. సరే ఇంట్లో పెట్టి అన్నం ఇట్లా తిప్ప ఇట్లా తీసుకో. హలో, హాయ్ హరి. హాయ్ హాయ్. ఏంటి ఇక్కడున్నా? ఏం లేదు, మూడు బాగాలేకపోతే ఇక్కడ వచ్చి కూర్చుంటాను. ఎందుకు, ఏమైంది హరి? ఏం లేదులే, ఏవో పర్సనల్ ప్రాబ్లమ్స్. ఏమున్నాయి? నాకు చెప్పలేనంత పర్సనల్ ప్రాబ్లమ్సా? చెప్పలేనంత అని కాదు, బట్ చెప్పినంత క్లోజ్ ఏం కాదు కదా నువ్వు, అందుకని. ఎందుకు క్లోజ్ కాదు హరి? నువ్వు క్లోజ్ చేసుకుంటే నేను క్లోజ్ అవుతాను కదా. అయినా మా మామయ్య చెప్పలేదా, సంపత్ మామయ్య ఏంటి ప్రాబ్లమ్స్ అని? ఆయన చెప్పినా కదా అన్నీ. అవును, పర్లేదు. కానీ నీకు పెళ్ళయిందా? అయిందిలే, ఇప్పుడు ఆ ఘోరాల గురించి ఉంది. చెప్పు నాకు. అయింది, మా మమ్మీని కాదని లవ్ మ్యారేజ్ చేసుకున్నందుకు నెత్తి మీద కుంపటి తెచ్చి పెట్టుకున్నట్టుంది. అయినా లవ్ మ్యారేజ్ చేసుకుంటే ఏముంటుంది చెప్పు? కట్నం వస్తాయి, డబ్బులు వస్తాయి, ఏమైనా వస్తుందా అసలు? నాకు అది ఇప్పుడు అర్థమవుతుంది. మా అమ్మ చెప్పినట్టు చేసుకున్నా మంచి కోట్లు ఆస్తి వస్తుండే, నేను బిజినెస్ పెట్టుకొని సూపర్ సెట్ అవుతుంది. అయినా నేను ఇప్పుడు ఉన్నాను కదా, నీకు అభ్యంతరం ఏం లేకుంటే నన్ను చేసుకో. అయినా అది ఉంది కదా, నేను ఎట్లా చేసుకుంటా. అయినా పర్లేదు, నేను యాక్సెప్ట్ చేసుకుంటా. ఇవి పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయంటున్నారు, డబ్బు కావాలంటున్నారు, ఎందుకు? అయితే ఏం లేదు, బిజినెస్ స్టార్ట్ చేసా ఒకటి, అందులో లాస్ వచ్చింది. ఇంకొక 20 lakhs అవుతే ఇంకొక మంచి బిజినెస్ స్టార్ట్ అవుతుంది. అవునా? అంతేనా? సరే నేను ఇస్తానులే. 20 lakhs ఇస్తావా? అంతేగా, 20 lakhsగా. మా మమ్మీని అడిగితే 20 lakhs కాదు 50 lakhs అని ఇస్తా, కానీ మా మమ్మీకి తెలియకుండా, మా మమ్మీ సపోర్ట్ లేకుండా పైకి రావాలనేదే నా కాన్సెప్ట్. నేను ఉన్నాగా, మీ మమ్మీతో ఏంటి? నేను ప్రతిదీ నీకు చూసుకుంటా, నువ్వు నాతో అభ్యంతరం లేకుండా ఉంటా అంటే. ఒక్క నిమిషం బాబు. హలో, ఏమైంది హరి? వైష్ణవేమో ఏడ్చుకుంటూ ఎండల పడి వచ్చింది. అవును వచ్చింది. నేను ఇక్కడ బయట ఉన్నా, ఏమైంది? అవునమ్మా, నాకు ఇంకో 20 లక్షలు కావాలి బిజినెస్కి. మొన్ననే ప్లాట్ అమ్మి 5 లక్షలు ఇచ్చినా కదా. అంత మంచిగా చెప్పి పంపించాం మీ అమ్మకు నీకు. ఇంక 20 లక్షలా? ఉన్న పోరగన్నకు లేకుండా ఉన్న ప్లాట్ అమ్మి 5 లక్షలు ఇస్తే మళ్ళీ 20 లక్షలు అంటే ఏనా కదా వాళ్ళని. సరే నువ్వైతారా, ఏదైనా ఉంటే ఇక్కడికి వచ్చాక మాట్లాడదాం. మీరు ఇస్తా అంటే వస్తాను నేను మీ ఇంటికి, లేదంటే నేను అక్కడ దాకా కూడా రాను. సరే నువ్వైతారా, ఏదైనా ఉంటే ఇక్కడికి వచ్చాక మాట్లాడదాం. ఎప్పుడు వస్తావు? నేను ఒక 2 hours అక్కడ ఉంటా, మాట్లాడదాం. ఏదో మా మామయ్య 20 lakhs అరేంజ్ చేస్తాను అంటుండు. ఒకసారి అక్కడికి వెళ్ళి చూస్తా, ఒకవేళ అక్కడ వర్కౌట్ కాకపోతే
నేను మీతో మళ్ళీ మాట్లాడతా. మీ నెంబర్ ఖచ్చితంగా నేను మీకు ఖచ్చితంగా తోడుంటాను. ప్రతిదీ మీకు ఏదైనా అవసరం ఉన్నా కూడా నాకు చెప్పండి, మీ నెంబర్ నాకు ఇవ్వండి. ఓకే, నా నెంబర్ తీసుకో. చెప్పండి. 990. ఓకే, నేను జాగ్రత్త హరి, బాయ్. మామా, ఓ మామా. అల్లుడు ఇదేనా రావడం? అర్థమైంది. దాని లోపలికి రా, కూర్చుంది. బయట సలా మీరు కూర్చుంటలే. మామ ఎటువైనా? ఇప్పుడే పొలం కాడికి వెళ్ళి అత్తాను కావచ్చు. సరే అత్తమ్మ, కూర్చుంటా. లోపలికి రా అల్లుడు. చల్ల ఉంది కొన్ని నీళ్ళు. అరే ఎప్పుడు వచ్చినావు? ఇప్పుడు వస్తున్నావు అమ్మా. మరి బయట కూర్చున్నావు ఎందుకు బిడ్డ? బయట లెక్క జర చల్ల ఉంది కానీ కూర్చున్నా. కూరగాయలు ఇంట్లో పెట్టుకో. ఇంట్లో పంపా. లోపల ఉడుకుతుంది, ఈడ కూర్చో. ఎండలేనోడు కూడా ఇప్పుడు కొత్త ఉడుకుతానా? అదే ఇట్లా కూర్చో, కూర్చో. ఏదేమో ఎండల వాడి వచ్చింది. ఏంది ఏం కథ? ఏం నెలలు అవుతుంది. అమ్మాయి మా అన్నదాట ఏడ్చుకుంటూ వచ్చింది. ఎవరు వైష్ణవి. వైష్ణవి అమ్మ ఏమంటది? అమ్మ ఈమె పిచ్చి కథలన్నీ, ఈమె అన్ని పిచ్చి కథలు పడుకుంటే మా అమ్మని అంటున్నాం. మళ్ళీ నువ్వు కూడా ఇద్దరికి చెప్పొచ్చు కదా. అటు అమ్మకి చెప్పొచ్చు, ఇటు మీ భార్య చెప్పుకోవచ్చు. చెప్తూనే ఉన్నా వినకుండా. ఇక జర ఎట్లుంటుంది మీ బిడ్డ గావరాలకు బెట్టి చేసి ఈడ నడిచినట్టు ఆడ నడుతుంది అనుకుంటుంది. ఎండల్లో వద్దు వద్దు అంటే ఊరికొచ్చింది. సరే పైన ఉంటే ఇట్లా కూర్చొని మాట్లాడుకుందాంపా. ఇంట్లోకి ఏం పోతాం, ఇక మాట్లాడేది ఏముంది అంతానం. కానీ అని చెప్తేనే ఫోన్లో ఇక బిజినెస్ గురించి ఏదో నువ్వు పైసలు ఇస్తా అంటే నేను వచ్చినా కానీ ఇంట్లో కూర్చొని తిని మర్యాదలు కావాలన్నా. అంటే పైసల కోసమే పెళ్లి చేసుకున్నట్టు నువ్వు? పైసల కోసం అంటే మిమ్మల్ని కట్నం అడిగినా, మీరు ఇస్తా అని అన్నారు కాబట్టి, బిజినెస్కి ఏదైనా సాయం చేస్తా అన్నారు కాబట్టి నేను అడుగుతున్నాను. అంటే పోరగాళ్ళకి లేకుండా ఉన్న ఒక ప్లాట్ అమ్మితే 5 లక్షలతో నీకే ఇత్తి. ఏమైనా ఉంటే ఇద్దరు కలిసి రావాలి. మీకే వచ్చాడు పైసలు. వచ్చాడు పైసలు అంటే ఇక మీరేమన్నా పెట్టుపోతలు ఇక ఏం చేయరు, పోయారా? మొన్న ఇంటికాడ ఉన్న రోజులు అంటేనేమో నడిచింది, నాకు డ్యూటీ కూడా లేదు. మా అమ్మని అడిగితేనేమో చేసుకున్నావు కదా పోయి పెళ్ళి అలా అడుగుపోని మా అమ్మ అంటుంది. మీ దగ్గరికి వచ్చి అడిగితేనేమో మీరేమో గిట్ల. మీ అమ్మకు ఇద్దరికి మంచి సమాధానం చెప్పినా కానీ మీరు మీ వాళ్ళు ఇచ్చడానికి దీనికి జర తోడు చేసుకుంటారు. ఇవి 5 లక్షలు వాళ్ళని ఇస్తే ఏదైనా ఒక బిజినెస్ పెట్టుకొని నడిపించుకోరి. ఈ 5 లక్షలు ఏం చేసావు మరి? పెట్టినావు దాంట్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టినా పోయినా. పెట్టి ఇన్వెస్ట్మెంట్ పోతే ఎట్లా? చూస్ చేసుకోవాలి అన్న పనులు. మీ బిడ్డ యూట్యూబ్ పెట్టినా ఎన్ని పైసలు వచ్చినాయి అడగపోయారు మీ బిడ్డను ఒకసారి. ఏడాడిగా నేను బైక్ అసలు ఇప్పుడే వచ్చిన. ఫస్ట్ ఆమె వచ్చింది, ఆమె వెనక నువ్వు వచ్చినావు. ఇక అదంతా కాదు మామ. సరే ఏదంతా కాదు, ఇంట్లో పోయి మాట్లాడుకుందా. నా పక్క వాళ్ళు ఇంటే మా పరువు పోతుంది. జర మీ పైసలు ఏమన్నా ఎత్తా అంటే వస్తాను నా ఇంట్లో. అదేనా ఏ విషయం ఇంట్లో పోయి మాట్లాడుకుందా. లే సరే నువ్వా, నేను వస్తున్నా. ఏ చాయ్ పెట్టే వస్తున్నా దా. లేమ్మా, లేవే హరి వచ్చిండు. జ్వరం బాగా వచ్చిందా అమ్మ? పంచాదులు కామన్ అమ్మా. హరి వచ్చిండులే. పోయి మాట్లాడు. ఎందుకు వచ్చినావు హరి? ఇంటికాడ తిట్టినావు కదా. అవును, నేనేం రాలే. మీ నాన్న ఫోన్ చేసింది కాబట్టి వచ్చింది. అయినా మీ నాన్న 5 లక్షలు ఇచ్చినా 5 లక్షలు ఇచ్చినా అంటుండు. 5 లక్షలతో ఏమన్నా బిల్డింగ్లు కట్టినా, కోటలు కట్టినా, ఇంకొక 20 లక్షలు కావాలన్నా. నువ్వైతే ఇంటికి రా అన్నాడు. అంటే పైసల కోసం నన్ను పెళ్లి చేసుకున్నావు నువ్వు? పిచ్చా, పైసలు కావాలంటే మా దగ్గర కోట్లు ఆస్తుంది. నీ బోర్డు 20 లక్షల కోసం నేను పెళ్లి చేసుకోలే. అయినా నేను అడిగినా, నువ్వే కదా బిజినెస్ పెట్టుకో మా డాడీని అడగని చెప్పి మా ఇంట్లో చెప్పింది. నువ్వు అన్నావు కాబట్టి మా మమ్మీ కూడా అడగమని చెప్పింది. నువ్వు అనకపోయింటే మా మమ్మీ కదా నాకు. మళ్ళీ ఇప్పుడు నన్ను అంటున్నావు. సరే మరి ఆ మాటకైనా ఛానల్ పెట్టుకుందాం అని చెప్పినా, అట్లా కూడా చెయ్యని చెప్పినావు. ఏం ఛానల్? తొక్కల ఛానల్ అని చెప్పి నువ్వు ఎవరెవరితో మాట్లాడుతున్నావు, రీల్స్ అని ఎవరెవరి అసలు మొగుని పట్టించుకుంటున్నాను. నేను ఎవరితో మాట్లాడినా హరి? నీకు తెలియదా? మా మమ్మీ చెప్పట్లేదా నాకన్నీ? అందుకే మీ అమ్మ చెప్పిన మాటలు వింటున్నావు కాబట్టి నన్ను కొడుతున్నావు, ఇట్లా పంపించినావు నన్ను మా ఇంటికి. మా అమ్మ చెప్పిన మాటలు విన్నా కాబట్టి నాకు ఇప్పుడు కళ్ళు తెరుచుకున్నాయి. అలాంటప్పుడు ముందు పెళ్లి చేసుకోవడం కాకుండా నన్ను మరి ఎందుకు చేసుకున్నావు? ఇందుకే చేసుకున్నావా? ఇదంతా కాదు, నేను నీతో ఆర్గ్యుమెంట్ చేయడం రాలే. మీ నాన్న డబ్బులు ఇస్తా అంటే వచ్చిన. నువ్వు వద్దన్నా కూడా నాకు ఇప్పటికిప్పుడు చేసుకోవాలంటే కోట్ల సంబంధం రెడీగా ఉంది. అక్కడ ఒక అమ్మాయి నేనంటే చచ్చిపోతుంది.
ఏదో నువ్వు పెద్ద ఇంత పోజ్ కొడుతున్నావు. మనం ఫస్ట్ చేసుకోకపోతే అయిపోదు కదా మరి, ఎందుకు ఎంత టార్చర్ చేస్తున్నావు పైసల కోసం? ఏయ్ ఎవడే టార్చర్ చేస్తుంది? నువ్వానేనా నన్ను టార్చర్ చేస్తున్నా అంటున్నావు? ఎందుకు పీకడానికి పిలిపించారు ఎక్కడికి? మరి నన్ను అవమానించడానికి పిలిపించారు ఎక్కడికి? మరి ఇప్పుడు నేనేం కావాలి మరి వదిలిపెడుతున్నాను? వదిలిపెడతాను నీకు చెప్పి, నాకు డబ్బులు కావాలి, ఫస్ట్ డబ్బులు ఇమ్మని చెప్పి అయ్యని. అంటే డబ్బులు ఉంటేనే ఉంటావా లేకపోతే ఉండవా? ఏహే పచ్చట్, మీరు డబ్బులు ఇయర్ బొంగియర్ కావాలని టైం పాస్ పిలిపించుకున్నారు ఎక్కడికి? అరే పిచ్చా హరి నీకేమన్నా? ఇచ్చి నాకు కాదు, మీకు మీ ఫ్యామిలీకి. అది అర్థమవుతుందిలే. ఆయన పందులు అన్నట్టు ఇంతమందిని కానీ మీ నాన్న. మంచిగా మాట్లాడు. ఏంటే నీతో మంచిగా మాట్లాడేది? నువ్వు నాకే ఎదిరించి మాట్లాడుతున్నావా? దీన్ని చేసుకున్నా చూడు, నాకు లేదు తెలివి. మా అమ్మ చెప్పిందని చేసుకున్నా సుఖపడుతుండే. నువ్వు నీ ఎదవ మోగం ఇంకా మళ్ళీ నా మీదకి తిరగబడుతున్నావు. చంపి పడేస్తా ఇంకొకసారి నోరు లేపితే, అర్థమవుతుందా? ఈ సోదంతా కాదు, ఫస్ట్ నాకు డబ్బులు ఇస్తారా అది చెప్పు. మా నాన్న ముందు పైసలు అంటే ఈమని చెప్పిందా నేను, కానీ ఇప్పుడు చిల్లు గవ్వ కాదుగా రూపాయి కూడా మన వాళ్ళు లవ్ చేసినా అన్నావు కదా, నువ్వు పెళ్లి చేసుకోపో వాళ్ళనే. ఎట్లా చేసుకుంటావు నేను చూస్తా. టెన్షన్లు పెట్టుకోబడితే బీపీ తెచ్చుకోవద్దు. నాకు కూడా ఒకసారి 4-5 ఇది ఇచ్చిన, బీపీ గోళీ ఇచ్చిన, షుగర్ గోళీ ఇచ్చిన. ఏదో ఒక గోలిగానే వేసుకో. నుండి బాగానే వినబడుతుంది కదా లోపల నుండి. ఇంకా ఆయనతో మాట్లాడుకోరా. నిన్న మొన్న ఏదో లొల్లి పెట్టుకొని వచ్చిన వాళ్ళు పిల్లలు. నీకు ప్రతిదానికి అనుమానమే నీకు. నాకు తెలిసే మీరు మాటల్లో వినరని, దాన్నే చేసుకుంటా. అందుకనే నీ అడ్డు తొలగించాలనే నేను చంపడానికే వచ్చాను. నీ అనుమానం ఎక్కువ, చూసిరా పోయా నీకు. చూడుపో. వైషో 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 డోర్ అట్టిగానే ఉంది. వైషో ఏమయ్యా 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 వైషో వైషో. ఇంటికి వెళ్ళినా హరి ఫస్ట్ నీకు 5 లక్షలు ఇచ్చిండేమో కదా, అప్పు చేసి ఇచ్చాడు కదా. 5 లక్షలే నేను జాబ్ చేసినప్పుడు కూడా నాకు కూడా వస్తుండే 5 లక్షలు. ఒక్కలు 5 లక్షలు ఇచ్చి 10 సార్లు 5 లక్షలు ఇచ్చినాం. 5 లక్షలు మా వాళ్ళ గురించి మంచిగా మాట్లాడు హరి, అర్థమవుతుందా? ఏంటి చేయబట్టి మాట్లాడుతున్నావు? అమ్మో అమ్మో, నా ముందే నా కొడుకు మీద చెయ్యెత్తి మాట్లాడుతున్నావానే? అయ్యో అయ్యో, మంచిగా ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు భావన ఎత్తుందిరా నీకు. ఏంద్రా గట్ల చూస్తున్నావు? ఇదే నేరం, నిన్ను ఇట్లా అనిపించింది నేను. అత్తమ్మ ఆపండి, ఇంకా నా గురించి ఆడి లేపిన కానుంచి అత్త కానుంచి ఇదే చెప్తారు మీరు. నీ కళ్ళ ముందు ఎట్లా మాట్లాడుతుందో నన్ను. అయినా నువ్వు మా అమ్మనంటావా? ఇంత ధైర్యం నీకు? పోయే బయటికి. ఇప్పుడు ఎట్లా దారికి రాడు నేను చూస్తా. సంతోషపడకుండా ఏం చెప్తామే? ఏమైంది అసలు? హరిగాడు హరిగాని పిల్లని కొట్టిండట. అవునా? నిజమా? ఎంత చల్లడి వార్త చెప్పింది అది. ఈ దెబ్బకు అది అవ్వగారింటి పోతుంది, మన బిడ్డ వాళ్ళ ఇంటికి కోడలైతుంది. అయినా డాడీ, నేను మీ కూతుర్ని కదా, ఎవరో కూతుర్లాగా వాళ్ళకి పరిచయం చేసిరేను. ఓసి పిచ్చిదానా? పొగ తాగటం మరియు మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఆర్ ఇంజూరియస్ టు హెల్త్. ఏమోయ్ ఏమోయ్ వచ్చారా? వస్తూనే ఉండండి.
ఎవరమ్మా నువ్వు? ఈ అమ్మాయి వైష్ణవి అండి. అదే అప్పుడు మనం పెళ్లి చూపులకి వెళ్ళాం కదా, అవును. ఈ అమ్మాయి. మనవాడు ఈ అమ్మాయి ఇద్దరు మనకు చెప్ప పెట్టకుండా పెళ్లి చేసేసుకున్నారు. వైష్ణవి, నువ్వు లోపలికి వెళ్ళమ్మా. అదంతా చాలా పెద్ద కథ కానీ తర్వాత చెప్తాను. మీరేంటి వారం రోజుల్లో వచ్చేస్తానని చెప్పి 3 నెలలైంది. తప్పదు కదా వ్యాపారం. ఇంతకీ మనవాడు హరి ఎక్కడమ్మా? వాడు పెళ్ళయిన తర్వాత వాడికి జాబ్ పోయిందండి. బయటెటో వెళ్ళినట్టున్నాడు. జాబ్ పోయిందా? అవును. మరి ఇప్పుడు ఏం చేస్తున్నాడు వాడు? ఏముంది, మీలాగే వాడు కూడా వ్యాపారం చేస్తా అంటున్నాడు. దానికోసమే తిరుగుతున్నాడు. వ్యాపారం? ఏం వ్యాపారం చేస్తాడు మరి? అదే చూస్తున్నా అన్నాడు. వస్తాడులేండి, ఇందాకే వెళ్ళాడు బయటికి. ముందైతే మీరు ఫ్రెష్ అయ్యండి, టిఫిన్ చేస్తాను, తిందురు. సర్లే. హాయ్, ఏంది ఇంకా వంట చేయలే? పొద్దున నుంచి రీల్స్ అప్లోడింగ్ చేయడం అయిపోయింది అక్క. నీకేమన్నా పిచ్చా? పొద్దున్న లేస్తే చాలు రీల్స్, యూట్యూబ్ అంటూ టైం అంతా వేస్ట్ చేస్తావు. మీ అమ్మాయి దగ్గర ఉన్నప్పుడైతే నడుస్తుంది కానీ పెళ్ళయి అత్తారింటికి వచ్చినావు, ఇంకా ఇక్కడ ఏంది వేషాలు? సప్పుడేక అవన్నీ బంద్ పెట్టి కాపురం చేసుకో. మేమందరం చేస్తలేమా చక్కగా? ఏంటత్తమ్మ వచ్చినప్పుడు నుండి తిడుతూనే ఉన్నారు. అబ్బో, నిన్ను అనుడేమన్నా నాకు సోక? తిడుతున్నా. అయ్యో, నీకెందుకమ్మా ఇంత కట్టం? చేతులకి ఏమైనా పోసుకుంటే నేను కొత్త కదా. అగో ఆడొచ్చిండు, చాయ్ పెట్టుకొని తీసుకురాపో. నువ్వేం చేస్తున్నావు? కదా అయ్యో, దానికి ఏం తెలుసురా, ఏదో యూట్యూబ్లో రీల్స్ చేసుకుంటుంది తప్ప. ఏ చిన్న పిల్లరా అది, నాకు తెలియని పనులు ఇవి, నేను చేసుకుంటా కదా. ఏంటి వయసు అమ్మ ఒకటి చేస్తున్నట్టుంది పని, నువ్వు ఏం చేస్తలేవు ఇట్లా? అదే చల్లగా అయిపోయింది, కొంచెం గరం పెట్టి తీసుకురాపో. అయినా ఏడవైన డబ్బులు అవుతలేవే, మొత్తం మా ఇంటి ఖరాబ్. అయ్యో, ఎందుకురా అట్లా రంది పడుతున్నావు? అయినా వీళ్ళ నాన్న కాల్ చేసిండు, నాన్నతో చెప్పగానే 5 lakhs దాకా ఇస్తా, తీసుకుని ఏదైనా బిజినెస్ పెట్టుకుంటుండే 5 లక్షలు ఏం బిజినెస్ అవుతుంది? అవ్వా, ముష్టి 5 లక్షలకి ఏమవుతుందిరా? నాకు అదే అనిపిస్తుంది, అసలు నన్ను అవమానించని ఇస్తా అనుకున్నారు కదా. నేను మాట చెప్తా, ఈయనరా కళ్ళ దగ్గర గీసి కొడితే 5 పైసలు కూడా రావు. గసంటోళ్ళని పట్టుకొని ఎన్నాళ్ళు ఉంటావు చెప్పు? ఇగో మీ సంపత్ మామ మంచి సంబంధం తీసుకొచ్చిండు, కోట్లు ఇద్దా అంటున్నారు. ఆ అమ్మాయి కూడా చూడ చక్కగా ఉందిరా, మంచిగా ఉంది. నేను కూడా చూసిన దీని మొహానికి ఏంది అట్లా కాదు. ఇవాళ రేపు ఎసొంటి మస్తు జరుగుతున్నాయి, ఇది పెద్ద విషయమే కాదు, అర్థమైందా? దానికి ఓ పని రాదు, పాట రాదు, ఏమీ రాదు. పిల్లని చేసుకున్నావు అనుకో, యూట్యూబ్లో బాగా డబ్బులు వస్తాయి అని చెప్తున్నా నాతోటి. నీ మొహన్ రా, ఎన్ని వస్తాయి? ఇవాళ రేపు వస్తాయి, తర్వాత అత్తయ్యా, ఎప్పటికీ అత్తయ్యా. ఏదో ఎర్రగా బుర్ర ఉంది కాబట్టి ఇవాళ 4 రోజులు చూస్తారు. ఆయన గీసం దేశాలు ఏమన్నా మంచిగా చెప్పు? అదే కోట్లు ఇస్తా అన్నారు, అవి పెట్టి మంచి బిజినెస్ పెట్టుకున్నావు అనుకో, నువ్వు కాలు మీద కాలు వేసుకొని ఏ పని చేయకుండా నడుతుంది. అట్లాంటి సంబంధం. చాయ్ తాగు బిడ్డ, ఎండను పడొచ్చిండే. అవును కానీ అప్పని చూస్తున్నా బ్యాగ్ ఉంది. అయ్యో, మీ నాన్న వచ్చిండ్రా? వచ్చిండా? ఎక్కడ? లోపల ఫ్రెష్ అయ్యమన్నా అవుతున్నాడు. ఎప్పుడు వచ్చిన బిడ్డ? నువ్వెప్పుడు వస్తున్నావు నాన్న? నేను ఇప్పుడే వచ్చిన, 1 hour అయిందంటే. నువ్వేంది నాన్న 1 week అని చెప్పి 3 months పోయినావు అంటే? తప్పదు రా, వ్యాపారం అంటే టైం పడుతుంది. డాడీ వ్యాపారం ఉన్న వాటి కూడా చెప్తున్నా, నాకు కూడా ఈ జాబ్ పోయిందా, అమ్మ చెప్పి ఉంటుంది, ఏదైనా బిజినెస్ చేసుకోవాలనుకుంటున్నాను నేను కూడా. నువ్వా? అవునా, నా జాబ్ కూడా నాతో అవ్వట్లేదు. వాడు ఇచ్చే తొక్కల 30,000 గురించి వాడు ఎన్ని దుబ్బితే అన్ని వాటితో తిట్టుకోవాల్సి వస్తుంది. దాని గురించే తిరుగుతున్నా. డబ్బులు పర్సనల్ లోన్స్ అని ట్రై చేస్తున్నా కానీ మనకి సిబిల్ స్కోర్ ఎక్కువ లేదు కదా. నేను మొన్ననే జాబ్లో జాయిన్ అయినా, ఈ 3 months నుంచి ఖాళీగా ఉన్నా. లోన్స్ ఏం రానంటున్నారు. నువ్వే ఏదైనా ఒకటి చేసి కొంచెం నాకు సెట్ చేయాలన్నా. నాకే తెలుసు, అంతా మీ అమ్మకే తెలుసు. ఇగో వాడు అంతగానం కష్టపడుతుండు కదా, మీ అయ్యని అడిగి ఓ 10 లక్షలు తీసుకురా, వ్యాపారం పెట్టుకుంటాడు. అయినా వాళ్ళు
ఏందిరా గట్లంటావు? అయ్యో ఒక్కతేవో ఆడపిల్ల ఆ మాత్రం ఇయ్యరా ఏంది? అసలు అడగందే ఎట్లా తెలుస్తుంది? ముందు పోయి వాళ్ళ అయ్యని అడగమను. మీ అమ్మ కరెక్ట్గా చెప్తుందిరా, బయట పోతే కోట్ల రూపాయలు ఆ, వచ్చాయి. అల్లుడు మంచిగుంటే వాళ్ళకే మంచిది కదా. వ్యాపారం చేసుకుంటావు, కాలు మీ కాలేసుకొని తిరుగుతావు, ఎవరు తింటారో అదే తింటది, అదే మంచిగుంటది. అడగంది ఎట్లా తెలుస్తుంది చెప్పు? ముందు పోయి అడిగి రమ్మను. నీకైనా ఇక్కడ పోటీ ఉన్నారా తినడానికి? నువ్వే కదా తినేది. ఏమున్నా నీకేనాయే, మనకి ఇంకెవరైనా ఉన్నారా? చెప్పురా, అడిగి రమ్మను. ఏమంటావు వైష్ణవి? మీ నాన్న అడుగుతావా? సరే అడుగు. అసలు నీకు ఒక విషయం చెప్పాలి. మొన్న మీ నాన్న ఒక 5 లక్షలు ఇచ్చిన కానీ ఇన్వెస్ట్మెంట్ చేసిన ఒక దగ్గర అవి మొత్తం అటే పోయింది. అలాగే దానికి సరిపో వైష్ణవి. 20 లక్షలన్నా కావాలి. మా మమ్మీ 10 లక్షలు అంటుంది కానీ నేను అడుగుతున్నా కదా 20 లక్షలు కావాలి నాకు. పోతాయి రా వ్యాపారం అన్నప్పుడు, పోతాయి డబ్బులు పోతాయి. పోయినంత మాత్రం మనం వ్యాపారం చేసుకుంటావా? నేను చేస్తే నా వ్యాపారం పోతుంటే డబ్బులు. నాకు తెలియదు కాబట్టి 10 లక్షలని అడిగినరా, నాకేం తెలుసు 20 లక్షలు అంట. ఓసారి అడిగి చూడు మీ నాన్నను. అప్పుడు మీ అమ్మమ్మ వాళ్ళు లక్షల రూపాయలు ఇచ్చారు, అర్థమైందా? కాబట్టి వాళ్ళు ఇస్తున్నాం మనం. సరే, మమ్మీ డాడీ చెప్పింది తిన్నావు కదా, ఒకసారి మీ వాళ్ళకి కాల్ చేసి ఒక 20 లక్షలు ఇవ్వాలని చెప్పారు. 20 లక్షలు అంటే ఎక్కడి నుంచి వస్తాయి అది? అరే నువ్వు అడిగితే కదా తెలుస్తుంది. మా సంపత్ మామ అయితే 1 కోటి రూపాయలు అడిగి ఇచ్చేటోడు, కనీసం ఒక 20 లక్షలు అడ్జస్ట్ చేయాలి కదా. ఒకసారి నువ్వు అడిగి చూడు కదా. పో అడిగి చూడు ఒకసారి. అయినా 10 లక్షలు అని అంటున్నావు ఏందమ్మా, 20 లక్షలు అట్టు కావాలి. నాకేం తెలుసురా, నీకు మంచితనం బాగా ఎక్కువైతుందమ్మా దాని మీద. ఏమోరా. నువ్వేంట్రా మెల్లె మాట్లాడే పనులు అయితే గట్టిగా మాట్లాడాలి, కొట్టాడాలి. ఏదో లేనోళ్ళు కదా అని అడిగినరా అట్లా. లవ్ మ్యారేజ్ చేసుకున్నా కాబట్టి మాట్లాడుకుంటున్నాను. మీ అమ్మ చెప్పినట్టు ఇరురా. నాన్న కూడా భలే మారిపోయిందమ్మా. అప్పుడు ఏమనంటే నాకు సపోర్ట్ ఇస్తాడు, ఇప్పుడు నీకు సపోర్ట్ ఇస్తాడు. ఏం చేస్తాడు? అయినా మీరు ఏం చేసినా నా మంచి గురించి కదా. అవురా, నువ్వు మంచిగుంటే మేము మంచిగుంటాం. నేను పోయి మాకున్నది మాత్రం ఇవ్వర్రా. ఫ్రెష్ అయ్యి వస్తాను. ఇగో నువ్వేం దిగులు పడకు, నేను చెప్పింది అయితే ఒకసారి ఆలోచించు. అవును, సంపత్ మామ అంటున్నావు. సంపత్ మామని అడిగి ఇస్తాడా పైసలు? ఆయన ఎక్కడి నుంచి ఇస్తాడరా, కాకపోతే ఒక మంచి ఉపాయం చెప్పిండు, అది ఆలోచించు. పెళ్ళి అంటే ఇప్పుడు నేనే ఒకసారి సంపత్ మామని అడిగి చూస్తా ఏమంటారు. సరే, నువ్వైతే అడుగు. ఓకేనా? కొంచెం తొందరగా అమ్మా టిఫిన్. అయినా నువ్వు భలే డాడీ, ఎప్పుడు నాకు సపోర్ట్ మాట్లాడుతూ నువ్వు సడన్గా అమ్మ సైడ్ మాట్లాడేసినావు. ఇట్లా నీకు వచ్చి చేస్తాను. మీ అమ్మ సంగతి తెలియదురా, 3 నెలలు అవుతుంది నేను టౌన్ వదిలిపెట్టి. ఈ పరిస్థితి లోపల అమ్మకు సపోర్ట్ చేయకుంటే నాకు ఉందిరా భయం. భలే కవర్ చేస్తావు డాడీ నువ్వు ఏదేమైనా కానీ. అదే నేను షాక్ అవుతున్నా, ఇదేంది మా నాన్న ఎప్పుడు నాకు సపోర్ట్ చేస్తాడు, సడన్గా కట్నం పేపు డబ్బులు తెచ్చుకోపు అది ఇది అని అనుకుంటున్నాను నేను. భవిష్యత్తులో అయినా నేను చూసి నేర్చుకోవాలన్నా నా మస్తు కవర్ చేసినావు, వస్తున్నట్టుంది నేను. అక్క బాగున్నావా? మంచిగుండరా? బాగున్నావా వదినే? మంచిగా బాగున్నా. నువ్వు కూడా వచ్చినావా? బాగున్నావు అమ్మా? ఇంతకీ హరి ఎక్కడా? ఉన్నాడు ఇంట్లోనే, పిలుస్తాకు. పిలువు. అరే హరి, ఇగో మీ సంపత్ మామ వచ్చిండు. అల్లుడు బాగున్నావా బిడ్డ? బాగున్నా, నువ్వు ఎలా ఉన్నావు? సో బాగానే ఉన్నా. ఎలా ఉన్నావు హరి? ఇట్లా వచ్చారు ఏ టైంలో? నీతోనే మాట్లాడదామని వచ్చా బిడ్డ. అదేరా, నేను చెప్పినా కదా, కోట్లు గా ముచ్చట మాట్లాడడానికే మీ మామని నేను రమ్మని చెప్పిన. అది ఎట్లా ఇంట్లో లేదు కదా, కిసన్ టైంలోనే మాట్లాడచ్చని రమ్మని చెప్పిన. అరే అల్లుడు, మీ అమ్మ చెప్పింది అంత నిజమేనేరా. ఆ కోట్ల ఆస్తాయని చెప్పిన చూడు, ఈ అమ్మాయిరా. ఈ అమ్మాయికి నువ్వంటే చాలా ఇష్టం. కరెక్టే మామ, కానీ నా విషయం చెప్పలేదు కదా నాకు. స్వాతి, తనకు ఆల్రెడీ పెళ్ళైంది, ఓకేనా? తను ఇన్స్టాలా కొంచెం రీల్స్ వేస్తుంది, వాళ్ళకి ఆస్తి ఏం లేదు. సో ఫిక్స్ చూసుకుంటా. ఓకే, చూసినావురా ఎంత మంచిగా సపోర్ట్ చేస్తుందో. ఇగో నీ పెళ్ళాం అని అంటున్నావు, కానీ ఈ పెళ్ళాం ఏం చేస్తుందో నీకేమైనా తెలుసా? పొద్దున్న లేస్తే ఇన్స్టా అంటుంది, రీల్స్ అంటది, అవన్నీ అప్లోడ్ చేసి అన్నీ చూసుకుంటా కూర్చుంటుంది. నువ్వు అట్లా పోగానే ఎవరితోనో ఫోన్లలో మాట్లాడు, చాటింగ్ చేసి. అవును, ఏ ముచ్చట్లు నీకేం తెలుసు? నేను కూడా చూసిన 2-3 సార్లు. అరే అమ్మ నాన్నతో మాట్లాడితే ఎట్లా మాట్లాడతారు, మీకు తోళ్ళతో ఎట్లా మాట్లాడతారు, నాకు ఆ మాత్రం తెలియదారా?
ఓ చెప్పిండు చూడు. అవును కదా, నేను కూడా చూసిన ఫోన్ మాట్లాడంగా. ఎవరో ఒకళ్ళు మెసేజ్ చెప్తారు, ఆ మెసేజ్లకి ఏదో ఒకటి రిప్లై ఇచ్చుకుంటా కిసకిసకిసా నవ్వుకుంటా మాట్లాడుతూ ఉంటది. రోడ్డు మీద మాట్లాడుతుందంటే మొన్న నేను చూడగా. చెప్తే అర్థమైతలేదు. 25 లక్షలు తీసుకొస్తాను పోయింది కదా, తీసుకొత్తది మంచిగా బిజినెస్ చేసుకుందాం అనుకుంటున్నాడు. వాళ్ళకి ఏముందని తీసుకొస్తారు? ఏం లేదు, రూపాయి గవ్వలేదు. ఆలోచించు ఒకసారి నువ్వు. చక్క సంద మామలు ఎక్కుంది, కోట్ల ఆస్తి ఇస్తా అన్నారు, మంచిగా వ్యాపారం పెట్టుకొని మంచిగా సెటిల్ అవ్వచ్చు. ఏం తక్కువ ఉందిరా, నువ్వంటే పడి చేస్తాను అమ్మాయి. కసంటి పొలం వదిలిపెట్టి ఎవరితో చేసుకున్నాడు. ఎట్లుంది అసలు ఆ పిల్ల? ఎట్లా లవ్ చేసినావు నాకైతే అర్థమైతలేదు. హరి నువ్వైతే అది చూడు ఎంత ముద్దుగుందో. కోట్లు ఆశిస్తుంటున్నారు కదా, నీకు ఏం తక్కువైంది? నువ్వేందిరా సప్పుడు చేయకున్నావు చెప్పు. నువ్వు ఏం చేస్తావేమో తెలియదురా. ఈ అమ్మాయిని నువ్వు చేసుకున్నానుకో బంగారు పోగలుగుతుందిరా. నీకు పెళ్ళైనా కూడా అమ్మాయి చేసుకోవడానికి ఇష్టమైతుంది కదా, ఇంకా నీకేంది బాధ? అరే అర్థం చేసుకోరా. అరే ఏం చెప్పు, నీ బాధ ఏందో చెప్పు మరిగా. చెప్పు మరి. అట్లనే అది కదత్త, అమ్మ వద్దన్నా వాళ్ళ అమ్మ వద్దన్నా కూడా లవ్ మ్యారేజ్ చేసుకున్నాం. ఇప్పుడు నువ్వు నాకు ఇష్టం లేదు అది ఇది డివోర్స్ ఇస్తా అంటే పెద్ద పెంట చేస్తారు వాళ్ళు. పెంట కాదు, నువ్వు దాన్ని ఎట్లా విడగొడతావో అది నువ్వు చూడాలి. మాకు తెలియదు ఎట్లా లవ్ చేసినప్పుడు తెలియదు నీకు. మరి ఇగో బిడ్డ, మనం మంచిగా ఉండాలి అంటే ఏదో ఒకటి చెయ్యాలి. ఆలోచించు, ఏదో ఒకటి చెయ్యి, చేసి దాన్ని ఇంట్లోంచి వెళ్ళగొట్టు. అది నీతోటే అవుతుంది. అప్పుడు మంచిగా నీ లైఫ్ సెట్ అవుతుంది. మళ్ళీ నువ్వు తిరిగి చూసుకోక్కర్లే. కాలు మీద కాలేసుకొని దర్జాలాగా ఉండొచ్చు నువ్వు. చెప్తున్నా ఇంతమంది మాకేమన్నా వస్తుందా? నీ భవిష్యత్తు కోసమే కదా చెప్పేది. దాన్ని వేసుకుంటే ఏమొచ్చింది? ఉన్న ఉద్యోగం బాయ్, అది కాలు అడుగు పెట్టిందో లేదు ఉద్యోగం బాయ్. నువ్వు పైసల కోసం, బిజినెస్ కోసం, పైసల కోసం ఊరంతా తిరుగుతున్నావు. రూపాయి అప్పు పుడుతుందా చెప్పండి? అది పెట్టిన కాలు, అది పెట్టిన వేళా విశేషం, అది వచ్చిన వేళా విశేషం. గసంటి కాలు, గసంటి దరిద్ర ముఖాన్ని పెళ్లి చేసుకొని ఇప్పుడేమో గిసంటి ముచ్చట్లు మాట్లాడుతున్నాడు, దాని గురించి ఆలోచిస్తున్నాడు. అరే నేను ఒకటే చెప్తున్నా, వాళ్ళు బీడి పిచ్చం కళ్ళు తిరగాలు. నీకేం పెట్టిరో ఏం కథనో మాకు తెలియదు. నువ్వు ఏం చేస్తావేమో ఈ సంబంధము నువ్వు చేసుకోరా. నువ్వు బంగారు పొగెళ్తుంది రా నాయన. అర్థం చేసుకుంటలేవేంద్రా? ఒకసారి బాగా ఆలోచించు హరి. ఇప్పటికైనా ఏం లేదు, ఏదో ఒకటి చేసి దాన్ని ఇంట్లోంచి వెళ్ళగొట్టు. అది నీతోటే అవుతుంది. కొట్టడం అంత ఈజీనే, కాకపోతే డివోర్స్ అదే చెప్పాలి. పెద్ద పెంట చేస్తే వాళ్ళ నాన్నకి వాళ్ళ అమ్మకి ఏమని చెప్పాలి? అసలు 10-13 మంది అన్నదమ్ములు ఉన్నారు. అయితే ఏందిరా భయమా మనకేమన్నా? నీ పిల్లం నువ్వు చెప్తున్నా తప్పు దొరకలేదు మేజర్ పాయింట్. ఆ తప్పు దొరికేలా నువ్వు చేయాలి. అర్థమవుతుందా నీకు? అమ్మ అంటుంది కదా ఎవరితో మాట్లాడుతున్నా. మరి ఇంకేంది, ఫోన్ చెక్ చెయ్యి, మొత్తం సెర్చ్ చేయి, చూస్తే నీకే తెలుస్తుంది నేను చెప్పింది అబద్ధమా నిజమా అనేది. పట్టుకొని దాన్ని బయటికి ఇంకేంద్రా. అయినా నీకు నీ భవిష్యత్తు కోసం 10 రూపాయలు ఇయ్యలేనోళ్ళు వాళ్ళేం తల్లిదండ్రుల ఇది కూడా పట్టుకొని వాళ్ళని మాట్లాడచ్చు, వాళ్ళతో గొడవ పెట్టుకోవచ్చు. అయినా నీకు పెళ్ళి అయినా కూడా వాళ్ళు పిల్లని నీకు సిద్ధంగా ఉన్నారా? 50 లక్షల కట్నం, 20 లక్షల కారు ఇస్తున్నారా? నువ్వు జీవితంలో సంపాదించలేవు 1 కోటి రూపాయలు. మరి గసంటిది నీ పెళ్లితోనే వస్తున్నాయి. ఆ 1 కోటి రూపాయలు పెట్టి నువ్వు మంచిగా బిజినెస్ చేసినావు అనుకో, కోటీశ్వరుడు అవుతావు. మరి ఒక్కసారి ఆలోచించరా. డబ్బులు ఇస్తాను దాన్ని డైరెక్ట్ అడుగుతాయి మాట్లాడుతున్నా. అయితే డబ్బులు ఇస్తారా? డబ్బులు ఇవ్వాలని చెప్తే ఇస్తారా? డబ్బులు అడిగితే వాళ్ళు ఇవ్వలేరు. ఇగో నీ వెనక మేము ఉన్నాం, నువ్వేం భయపడకు. అర్థమైందా? ఓకే మాట్లాడుకో. మొత్తానికి అనుకున్నది ఎట్లా చేసింది? దారిలోకి రావాలి, దాన్ని వెళ్ళగొట్టాలి, దాన్ని తీసుకోవాలి. ఇది నా ఇంటి కోడలు కావాలి, నేను కోటీశ్వరాలని కావాలి. అంతే కదా? చూడు మా అక్క వదిన ఫేస్ లో కళ వచ్చేసింది మొత్తం. నా తమ్ముడు ఉన్నాక నాకేం భయం? అయ్యో నేను లేనా వదినే? సరేరా. సరే అండి వెళ్ళొస్తా. అయ్యో సరేనమ్మా. సరే వదిన. ఏంది అట్లా చూస్తున్నావు? ఎవరత్తమ్మ వాళ్ళు? ఎవరైతే నీకెందుకు, అన్ని నీకు చెప్పాలనే ఏంటి? అత్త మిమ్మల్ని మాట్లాడడానికి వెళ్ళిపోతారేంటి? ఎవరో చెప్తే. అత్తమ్మ చుట్టలతో చెప్పొచ్చు కదా అత్తమ్మ. ఏందే నీకు చెప్పేది?
అన్నీ నీకు చెప్పాలనా ఏంది? అవును కానీ హరి ఎక్కడ అత్తమ్మ? ఆ? ఏ వాడు ఇంట్లో లేడంటే ఫోన్లు మాట్లాడు, చాటింగ్లు చేసుడు ఇవన్నీ చేద్దాం అనుకుంటున్నావా? అత్తమ్మ ఏం మాట్లాడుతున్నారు మీరు? రోజు చేసేదే కదా, అదే మాట్లాడుతున్నా. వాడు ఇట్లా బయటికి పోగానే నీ ఫోన్లలో చాటింగ్లు చేసుడు, మాట్లాడు, వాళ్ళతో వీళ్ళతోటి కిసకిసా నవ్వుకుంటూ ఇదే కదా చేసేది. అత్తమ్మ మా ఫ్రెండ్స్ మా మమ్మీ వాళ్ళతో మాట్లాడుతున్నా అత్తమ్మ. నేను కూడా అట్లనే చెప్తా చేసినాక. ఇదంతా పక్క పెట్టు కానీ పోయిన పని ఏం చేసినావు? నేను ఆ పని గురించి పోలే అత్తమ్మ, వేరే పని గురించి పోయినా. అంటే 20 లక్షలు అడగమని చెప్పిండు, అడగలే? మా వాళ్ళ దగ్గర 20 లక్షలు కాదు కదా, 20,000 కూడా లేవు అత్తమ్మ. ఉవ్వా, మరి ఏ పని మీద పోయినవే? ఓహో, పుట్టింటి వంకతోటి నిన్ను కలవడానికి పోయినావా? ఛీ అత్తమ్మ ఏం మాట్లాడుతున్నారు మీరు? రోజు చూస్తున్నదే మాట్లాడుతున్నా. అయినా నీ వేషాలు ఇంకెన్ని రోజుల్లే, ఆడికి నీ ముచ్చట మొత్తం తెలిసింది. ఆడు నిన్ను అడుగుతాడు, అప్పుడు నీకు తెలుస్తుంది. హరి 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 పిలిస్తే వాడు మాట్లాడనుకున్నావా? హరి వినిపిస్తలేదా నీకు? ఏంది మీరు లోపల నుంచి అన్ని వింటున్నా. ఏంది మా అమ్మకి ఎదురు మాట్లాడుతున్నావు? హరి చూడు, నేను ఎక్కడికి పోయినావు, పోయిన పని ఏమైందమ్మా అని మంచిగా అడిగినరా. నువ్వు చూడు ఎంత నోరు వాడేసుకుంటుందా నా మీద. కానీ అయినా అవన్నీ కాదు, 20 లక్షలు ఇమ్మని ఏమైంది? హరి 20 లక్షలు కాదు కదా, 20,000 కూడా లేవా హరి మా వాళ్ళ దగ్గర? అరే మీ నాన్ననే అన్నాడు కదా అప్పుడు, నేను బిజినెస్ పెట్టిస్తా అది పెట్టిస్తా అని చెప్పి. ఇప్పుడేమో నువ్వు లేవంటున్నావు. అసలు మీ ఇంటికి పోయినా ఎంతకి? హరి మా ఇంటికి పోయినా హరి, ఆ పని ఇప్పుడే అందిరా నేను ఆ పని మీద పోలేదు అని. మళ్ళీ ఎట్లా మాట మార్చిందో చూడు. నేను చెప్పినా నువ్వు ఎట్లా ఇంట్లోంచి బయటికి ఓంగనే ఏదో ఒక ఫోన్ మాట్లాడుతుందిరా అని. చూసావా ఇప్పటికిప్పుడు ఎట్లా మాట మార్చిందో? హరి నా పైన చాలా చెప్తుంది చాడీలు, నావన్నీ చెయ్యట్లే హరి. మా అమ్మ అబద్ధాలు చెప్పదు, నువ్వు చెప్తున్నావు మా అమ్మ మీద చాడీలు. నువ్వే చూసినావు కదరా. అబ్బా నేను ఎక్కడైనా అబద్ధాలు ఆడతాను రా. ఇన్స్టాగ్రామ్, స్నాప్చాట్, ఈ యూట్యూబ్ ఇంకేమేమి ఉన్నాయి అవన్నీ బంద్ చేయమని చెప్పినా కదా నీకు. హరి నాకు గురించి తెలియదు హరి, ఏం మాట్లాడుతున్నావు కొత్తగా? కాబట్టి మానేయమంటున్నా. ఇదంతా పెళ్లి కాకముందు నాకు కూడా మంచిగా అనిపించింది, ఇప్పుడు నాకు మంచిగా అనిపిస్తుంది. వైష్ణవి అవన్నీ మానేస్తావా మానేయవా? నేను మానేయ హరి. ఏంటి మానేయవా? మొగడు నీ మాటకు కూడా విలువిత్తలేదు కదరా. మీ అమ్మ చెప్పినట్టు చాలా వింటున్నావు, అర్థమవుతుందా? వింటున్నాయింది, నువ్వు చేసేదే చెప్తున్నామే. చూసినావా హరి, ఏం వింటున్నావు, ఏం చేస్తున్నావు? చాలా అయినా నేను డబ్బులు లేవని రోడ్ల పైన కుక్కలాగా తిరుగుతున్నా, ఒక్కడు నాకు డబ్బులు ఇస్తలేడు. మీరు మీ నాన్నకి చెప్పి ఒక 20 లక్షలు అరేంజ్ చేయమంటే నువ్వేమో ఆడ తిరగనికి పోయినావా? ఏడి పోయినావు నువ్వు? ఇలా ఇంటికి వెళ్ళినా హరి, ఫస్ట్ నీకు 5 లక్షలు ఇచ్చిండేమో కదా, అప్పు చేసి ఇచ్చిండు కదా. 5 లక్షలే, నేను జాబ్ చేసినప్పుడు కూడా నాకు కూడా వస్తుండే 5 లక్షలు. ఒక్కలు 5 లక్షలు ఇచ్చి 10 సార్లు 5 లక్షలు ఇచ్చినాం. 5 లక్షలు మా వాళ్ళ గురించి మంచిగా మాట్లాడు హరి, అర్థమవుతుందా? ఏంటి చేయబట్టి మాట్లాడుతున్నావు? అమ్మో అమ్మో, నా ముందే నా కొడుకు మీద చెయ్యెత్తి మాట్లాడుతున్నావా? అయ్యో మంచిగా ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు భావన చేస్తుందిరా నీకు. ఏందిరా గట్ల చూస్తున్నావు? ఇదే నాన్న నిన్ను ఇట్లా అనిపించింది. నేను అత్తమ్మ ఆపండి, ఇంకా నా గురించి చాడీలు లేపిన కా నుంచి ఇదే మీరు. నీ కళ్ళ ముందు ఎట్లా మాట్లాడుతుందో నన్ను. అయినా నువ్వు మా అమ్మనంటావా? ఇంత ధైర్యం నీకు? పోయే బయటికి. ఇప్పుడు ఎట్లా దారికి రాడు నేను చూస్తా. హలో హలో. అరే సంపతి, మనం అనుకున్నట్టే జరిగిందిరా. అవునానే? వాడు అది ఇద్దరు గొడవ పెట్టుకున్నారు. దాన్ని కొట్టిండు, ఇంట్లోంచి వెళ్ళగొట్టిండు. ఇక మనం అనుకున్నది తొందరలోనే సాధిస్తాం. ఇగో వాడు మూడ్ ఆఫ్ అయిపోయి బయటికి పోయిండు. ఇదే మంచి టైం. ఇప్పుడు ఆ పొల్లని వాడిని కలవమని చెప్పు. బాబా సూపర్ వార్త చెప్పినవే. సరే 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 సరేరా. ఏదో కోపంలో అన్నారు అనుకున్నా కానీ పక్క ప్లాన్ అని నాకు ఇప్పుడు అర్థమైంది. 2 రోజుల కోపము మర్చిపోయారని చెప్పేసి అనుకున్నా కానీ మా ఇంటికి వచ్చి అంత మంచిగా కూర్చొని మా అమ్మ వాళ్ళని చాలా నమ్మించారు అత్తయ్య. కానీ రియల్ చెప్తున్నా, అరే చెప్పు, ఇంకొకసారి నీ ఇంటికి కాదు కదా కడప కూడా ఒక్క అర్థమవుతుందా? నాకు కావాల్సింది కూడా అదే.
పోవే, నీ పీడ వదిలే మాకు కావాలి. దరిద్రం దాపరించినట్టు దాపరించింది. ఏమైందండి అంత సంతోషపడుతున్నారు? సంతోషపడకుండా ఏం చెప్తామే? ఏమైంది అసలు? హరిగాడు హరిగాని పిల్లని కొట్టిండట. అవునా? నిజమా? ఎంత చల్లడి వార్త చెప్పింది అది. ఈ దెబ్బకు అది అవ్వగారింటి పోతుంది, మన బిడ్డ వాళ్ళ ఇంటికి కోడలవుతుంది. అయినా డాడీ, నేను మీ కూతుర్ని కదా, ఎవరో కూతురులాగా వాళ్ళకి పరిచయం చేసిరేంది? ఓసి పిచ్చిదానా, చూసినా కానీ వాళ్ళ అత్త వాళ్ళకు రూపాయలు అని ఇల్లు చెల్లిగొట్టింది. మనకు కూడా ఏం లేదని తెలిసిందనుకో వెళ్ళగొడుతుంది. కాబట్టి వేరే వాళ్ళ బిడ్డ లెక్క పరిచయం చేపించిన. మనకు కూడా ఏం లేదని తెలిస్తే నేను ఎట్లా పెళ్లి చేసుకుంటుంది? అది మన ప్లాన్. అర్థమైంది ఇప్పుడు? ఇప్పుడు వాళ్ళు కాదే కోటీశ్వర్లు, మనం కోటీశ్వర్లం. అవును డాడీ, ఇంతకీ ఇంత పెద్ద ప్లాన్ ఎవరు వేసారు? ఇంకెవరే, మీ నాన్న. సూపర్ డాడీ. అది బోనైతే పోయింది, కానీ అది మళ్ళీ వస్తే? మళ్ళీ వస్తేనా? అది రావాలంటే బతుకుండాలి కానీ